వాక్యాన్ని చూసుకుందాం. రోమాపత్రికలో నుండి 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నేను చదువుతాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. గత 2-3 వారాల నుంచి మనము దేవునికి లోబడుట గురించి, విధేయత గురించి దేవుని యొక్క వాక్యం మనం చూసుకున్నాం. అందులో ఈ రోజున కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అని దేవుడు చెప్పాడు. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేవుడు కేవలము మాట విన్నారో లేదో మాత్రమే చూడడం కాదు, కానీ దేవుడు అంతకంటే ఎక్కువ మన నుండి ఆశపడుతున్నాడు. అదేంటంటే, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. చాలా సందర్భాల్లో మనుషులకు మనం ఏంటంటే, ఎవరన్నా ఏదన్నా మనకి చెప్తే, లేదా మనం ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళు దాన్ని చేశారా లేదన్నది వరకు మాత్రమే మనం చూస్తాం. కానీ దేవుడు హృదయములను పరిశీలించేటువంటి దేవుడు మనము కార్యమును చేశామా లేదా మాత్రమే కాదు, కానీ మనము ఎలాంటి వైఖరితో, ఎలాంటి మనస్సుతో, ఎలాంటి హృదయముతో మనము కార్యములు చేస్తున్నామో కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు అందుకని చూడండి, దేవుడు చెప్పినటువంటి దాని ప్రకారం చేసే విషయానికి వచ్చేసరికి 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే, ఇష్టపూర్వకంగా చేసేటువంటి ఒక స్థితి ఉంది. ఇష్టం లేకపోయినా సరే తప్పదు కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి అని చేసేటువంటి ఒక స్థితి కూడా ఉంటుంది. బహుశా 2 వ్యక్తులు ఒక కార్యమును చేయొచ్చు, కానీ ఒకరు సమ్మతించి చేస్తే దానివల్ల నిజమైనటువంటి దీవెన వస్తుంది. మరి కొంతమంది సమ్మతించకుండా కూడా కొన్నిసార్లు చేస్తారు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను లోబడతానని అంటాం. కానీ దేవుడు నిజంగా ఏం కోరుతున్నాడంటే, అంటే సూపర్ఫిషియల్ ఒబీడియన్స్ కాదు, అంటే పై పైన మాత్రమే విధేయతను చూపించి కనపరిచేటువంటి విధేయత కాదు. లోతుగా దేవుడు ఆలోచించి హృదయంలో ఎలాంటి వైఖరితో తాను చెప్పినటువంటి కార్యమును చేస్తున్నట్టు కూడా దేవుడు చూస్తాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, దేవుడు ఎందుకంటే మరీ అంత ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు మన నుండి మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అంత ఎక్కువగా మన నుండి కోరడానికి కూడా ఒక మంచి ఆశీర్వాదం అనుకుంది. అదేంటంటే, దేవుడు అన్నాడు, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేవుడు కాబట్టి ఆయనకి సర్వహక్కులు ఉన్నాయి. మీరు నా మాట వినాలి అని దేవుడు చెప్పడానికి ఆయనకంటూ సర్వహక్కులు ఉన్నాయి. అయినా నువ్వు దేవుడు, నేను గత వారం చెప్పినట్లుగా దేవుడికి బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. తన బలముతో అయినా సరే, తన జ్ఞానముతో అయినా, లేదా వాక్ చాతుర్యంతో అయినా సరే, బలవంతంగా అయినా సరే, ఎలాంటి వారితో అయినా సరే దేవుడు కార్యములు చేయించుకోగలిగేటువంటి సామర్థ్యం దేవునికి ఉంది. అది బలము ద్వారా కావచ్చు, వాక్చాతుర్యం ద్వారా కావచ్చు. దేవుడు మనుషులతో తాను అనుకున్నటువంటి కార్యము దేవుడు చేయించుకోవచ్చు కావాలంటే. కానీ దేవుడు మనుషులకి ఎంత విలువ ఇస్తున్నాడంటే, ఎంత వాల్యూ ఇస్తున్నాడంటే, దేవుడు ఏది కూడా బలవంతంగా ఎవరితోనూ దేవుడు చేయించుకోడు. దేవుడు తాను ఏవైతే దేవునిగా మనుషుల పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి, బాధ్యతను బట్టి దేవుడు చేయాల్సి ఉందో ఆ కార్యమన్నింటినీ దేవుడు చేస్తాడు. అందులో బెస్ట్గా చెప్పుకుంటే సిలువ కార్యము దేవుడు ఎంతైతే చేయగలడో మొత్తం చేసేసాడు. మరి అంత కార్యము చేసిన తర్వాత కూడా పరలోక రాజ్యం అంటే మనుష్యులకి లేదా మానవ జాతికి మేలు చేసేటువంటి కార్యమైనా సరే దేవుడు ఎక్కడో కూడా మనుషుల్ని బలవంతంగా ఒప్పింపచేసి, కొంతమంది చెప్తున్నట్లా చేతులు కాళ్ళు ఎరగొట్టండి సార్ దేవుడు బుద్ధి చెప్తూ ఉంటారు, చూసారా? యాక్చువల్ అది వినడానికి చాలా బాగుంటుంది, అందరూ కూడా నిజమే అంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగా చేతులు కాళ్ళు ఎర్రగొట్టి మనుషుల్ని లోపరిచిన ప్రయత్నం దేవుడైతే ఇంతవరకు ఒక్కరు కూడా అలా దేవుడు చేయలేదు. అందుకనే దేవుడు కూడా ఏం చెప్తాడంటే, అపోస్తలు కూడా ఆయన వెళ్ళిపోయేటప్పుడు అపోస్తలకు సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు కూడా, మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, మీరు చెప్పినటువంటి సువార్తను ఎవరైతే నమ్ముతారో వారికి బాప్తిసం ఇవ్వండి, ఎవరైతే నమ్ముతారో అన్నాడు. అందుకనే కన్వర్షన్ అటువంటిది బలవంతమైనది అసలు బైబిల్లో ఎక్కడ కూడా లేదంటాం. అందుకే మనం అలాగే ఈవెన్ విశ్వాసంగా మారిన తర్వాత కూడా ఎక్కడ కూడా దేవుడు బలవంతంగా ఇది చేయించడు. కానీ చాలామందికి ఒక అపోహ ఏంటంటే, దేవుడు ఏదో రకంగా, దేవుడికి ఎవరితో ఎలా చేయించుకోవాలో తెలుసు అంటారు.
దేవుడు చేయమని చెప్తాడు కానీ దేవుడు చేయించడు. అంటే బలవంతంగా దేవుడు ఏది కూడా చేయించడు. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేవుడు అంత ఎక్కువ డిమాండ్ చేస్తాడంటే, ఏదో ఆయన చెప్పింది చేస్తున్నాం కదా, మరీ చేసేదే కాకుండా మళ్ళీ ఎలా చేస్తున్నాం కూడా హృదయాన్ని కూడా దేవుడు ఎందుకు చూస్తున్నాడు అండి? అంత ఎక్కువ ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడు అంటే, దానివల్ల మనకు అత్యంత మేలుంది. దేవుడు అన్నాడు, సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. మన అవసరతలు కొన్ని తీర్చబడటానికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నువ్వు దేవుని యొక్క మాటను విన్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి కార్యం చేసినప్పుడు, విధేయతను చూపించినప్పుడు కొన్ని మేళ్లను దేవుడు మన జీవితంలో ఆటోమేటిక్గా ఇస్తాడట. అందుకనే దేవుడు అక్కడ బలవంతం చేయకుండా, మీరు నా మాట అనకపోతే మీ చేతులకు ఎరగొట్టేస్తానని దేవుడు చెప్పొచ్చు. కొన్నిసార్లు మన పిల్లలతో అంటాం చూస్తారు, వాళ్ళు మరీ మాట అనకపోతే మనం అలాగే బలవంతంగా చెప్తాం. ఎందుకంటే మనకు అంత ఓపిక లేదు, మనకంత జ్ఞానం లేదు, మనకంత సామర్థ్యం లేదు. కాబట్టి కొన్నిసార్లు బలవంతంగా వాళ్ళతో కొన్ని పనులు చేస్తాం మనం. కానీ దేవుడు మనకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు, ఎంత గౌరవం ఇస్తున్నాడు అంటే, దేవుడు అంటున్నాడు, మీరు నా మాట సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఆ మాట ఎందుకు చెప్పాడు దేవుడు? భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాను మాట ఎందుకు చెప్పాడంటే, మనల్ని ప్రేరేపించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. మీరు ఇష్టపూర్వకంగా నాకు లోబడితే, నేను చెప్పింది కనుక మీరు చేస్తే మీ లైఫ్ ఎలా మారుతుందో చూడండి అని దేవుడు మన ఫ్యూచర్ని మన ముందు పెట్టి చూపించి, భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. మీరు నాకు లోబడ్డం ద్వారా మీరు నష్టపోయేదంటే ఏముండదు, మీరు లోబడ్డం వల్ల మీకు ప్రయోజనమే ఉంటుంది, లోబడ్డం వల్ల మీకు ఆశీర్వాదమే ఉంటుందని దేవుడు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, నార్మల్గా క్రిస్టియన్స్కి ఉండేటువంటి కాల్స్ ఏంటంటే, దేవునికి మరీ ఎక్కువ లోబడ్డం అంటే చాలా లాస్ అయిపోవాలి, చాలా వదిలేసుకోవాల్సి వస్తుందని అంటారు. నువ్వు దేవునికి లోబడ్డానికి చాలా వదులుకోవాలి, కానీ నువ్వు దేవునికి లోబడిన తర్వాత దేవుడు ప్రతిదీనికి తీసుకొచ్చి ఇస్తాడు. దేవునికి లోబడ్డానికి మనం ఖచ్చితంగా కొన్ని కాదనాల్సిందే, ఖచ్చితంగా కొన్ని మనం వదులుకోవాల్సిందే. కానీ అలాగే నువ్వు వదులుకున్నావు కాబట్టి నువ్వు నష్టపోవు, వదులుకొని లోబడ్డావు కాబట్టి నువ్వు వదులుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు మనకి ఇస్తాడు. బైబిల్ ఒక్కరేసారి బైబిల్ ఎక్కడ మనం చూడం, పాపం దేవుడి కోసం చాలా వదులుకున్నాడండి, కానీ దేవుడు పెద్దగా ఆయనకి ఏం చేసింది లేదు అన్నది బైబిల్ ఒక్కరు మనం చూడం. వాళ్ళు బైబిల్లో చాలామంది చాలా వదులుకుని ఉంటారు, వాళ్ళు వదులుకున్న దానికంటే దేవుడు ఇంకా ఎక్కువగా వారికి మంచి స్థితిలో ఉండడం బైబిల్ మనం చూస్తాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు సమ్మతించిన మాట వినండి, భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ఇక్కడ చూడండి, బైబిల్లో చదివినటువంటి వచనంలో రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ పౌలు మాట్లాడుతూ చెప్తున్నమాట. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుదురు. అక్కడ చూడండి, విధేయత వల్ల వచ్చే నష్టం, అవిధేయత వల్ల వచ్చే నష్టము, విధేయత వల్ల వచ్చే లాభం అక్కడ బైబిల్ మనం చూస్తాం. ఒక వ్యక్తి దేవునికి అవిధేయత చూపాడు, అందరం పాపులుగా మార్చబడ్డాం. అలాగే మరొక మనిషి విధేయత చూపించాడు, అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అవిధేయతకి ప్రతిఫలం ఉంది, అలాగే తిరిగి మరలా విధేయతకి ప్రతిఫలము ఉంది. మనిషి ఆదాము ఓ మొమెంట్ వరకు లోబడ్డాడు దేవునికి, ఆ ఫలము తినద్దన్నాడు కాబట్టి లోబడ్డాడు. కానీ సడన్గా ఒకరోజు అవిధేయత చూపించాడు, మొత్తం ఆదాము లాస్ అయిపోయాడు, ఆదాము ద్వారా వచ్చిన ప్రతి వాళ్ళం కూడా లాస్ అయిపోయాం, ప్రపంచమే నష్టంలో ఉంది. ఇప్పుడు తర్వాత ఆ నష్టము దేవుడు మరలా రికవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఎంతగా దేవుడు ఒక కార్యం చేసి ఎంత పర్ఫెక్ట్గా దాన్ని రికవర్ చేశాడంటే, ఎంతగా పాడైపోయినటువంటి దాన్ని తిరిగి మరలా బాగు చేశాడంటే, మరలా యేసుక్రీస్తు అనేటువంటి చివరి ఆదామును పంపించి, ఆ ఆదాము ద్వారా మరలా సంపూర్ణమైన విధేయతను దేవుడు పొందుకొని, ఇలా యేసుక్రీస్తు విధేయత చూపించి ప్రపంచం అంతటిని నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. అంటే అవిధేయత ఏదైతే పాడు చేస్తుందో మరలా తిరిగి విధేయత కనపరిచినప్పుడు మరలా దాన్ని దేవుడు బాగు చేస్తున్నాడు. అంటే విధేయతకి దేవుడు అంత వాల్యూ ఇస్తున్నాడు. దేవుడు ఆదాము నువ్వు మొత్తం పాడు చేస్తావు, ఇంక నేను చేసేది ఏమీ లేదు, నీ జీవితాంతం ఇంక ఇంత అని దేవుడు అంటలేదు. నువ్వు పాడు చేస్తావు, కానీ యాక్చువల్ నేనేం చేస్తాను అంటే మరలా నేను దాన్ని బాగు చేస్తాను చెప్పేసి, మరలా దేన్ని బట్టి అయితే పాడైపోయిందో మరలా దాని ద్వారానే దేవుడు ప్రతిదీ కూడా సరిచేశాడు. అవిధేయత వల్ల నష్టపోతే మరలా విధేయత వలన తిరిగి దేవుడు దాన్ని సమకూర్చాడు. అంటే ఆలోచించండి, విధేయత అంటే ఎంత బలమైనటువంటి ఒక కార్యము. నువ్వు విధేయత చూపించావు, దేవునికి లోబడ్డావు, ఓకే మంచోడు అని కాదు. అక్కడ విధేయత కనపరిచినప్పుడు దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులు తీర్చబడ్డారు. అంటే అర్థం ఒక రకం చెప్పాలంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యములో అది మనం సిలువలో మనం చాలా విషయాలు చూస్తాం, కానీ వాటన్నిటిలో మర్మంగా ఉన్నటువంటి మరొక కార్యం ఏంటంటే, సిలువలో విధేయత అనేటువంటిది ఒకటి కనపరచబడింది. సిలువ ద్వారా దేవుడు విధేయతను చూశాడు. సిలువ ద్వారా ఒక మనిషి యొక్క విధేయతను దేవుడు చూడగలిగాడు, దేవుడు ఎక్స్పీరియన్స్ చేశాడు. సిలువను మనం చాలా రకాలుగా చూడొచ్చు. అందులో దేవుడు ఒక రకంగా చూశాడంటే, ఒక మనిషి నాకు అవిధేయత చూపించాడు కాబట్టి నష్టపోయారు, ఇప్పుడు మరొక మనిషి వచ్చి నాకు విధేయత చూపించాడు కాబట్టి మరలా అందరూ నేను నీతిమంతులుగా నేను
తీరుస్తాను. దానికి రీజన్ ఏంటి అంటే ఒక మనిషి యొక్క విధేయత. అంటే చూడండి, అంటే విధేయత అంటే దానికి ఒక ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. దేవుడు విధేయతను సిలువ అనేటువంటి ఒక భౌతికమైనటువంటి శ్రమలతో కొన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక కార్యములో ఆత్మ సంబంధంగా దేవుడు విధేయతను చూశాడు. అందులో ఈవెన్ పౌలు అంటున్నాడు, సిలువ ద్వారా దేవుడు అందరూ నీతిమంతులుగా తీర్చాడు అంటలేదు, ఒకని విధేయత ద్వారా అందరినీ దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. సో అంటే యేసుక్రీస్తు విధేయత కనపరిచారు, దాని యొక్క ప్రతిఫలము ప్రపంచము అనుభవిస్తుంది. అలాగే యేసుక్రీస్తు అనుభవించారు. సో కాబట్టి విధేయత అటువంటిది అంత ప్రాముఖ్యం. మనమైతే విధేయత చూపుతున్నామంటే మనం నష్టపోతున్నాం, విధేయత చూపుతున్నాం కాబట్టి నష్టపోతున్నాం. పోన్లే దేవుని కోసం ఆ మాత్రం మనం చేయాలి అని కాదు. విధేయత ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుందో బైబిల్ దేవుడు మనకు చూపిస్తున్నాడు. అందుకే చూడండి, ఈరోజు మెయిన్ 2 ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. అవిధేయతకు ఒక ఎగ్జాంపుల్, బైబిల్ ఉన్నటువంటి శ్రేష్టమైన ఎగ్జాంపుల్. అలాగే విధేయత గురించి కూడా బైబిల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మొదటి విధేయత గురించి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన అనగా యేసుక్రీస్తు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఇక్కడ గమనించండి, పౌలు యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం గురించి మాట్లాడుతూ అందులో విధేయత గురించి కూడా ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఇక్కడ పౌలు చూడండి, విధేయత కనపరచాలంటే బేసిక్ ఏముండాలి అది ఇక్కడ మనం ఈరోజు చూస్తాం. బేసిక్ మనం విధేయత చూపించటానికి లోపల మనలను ప్రేరేపించే కార్యం ఏంటి? ఒక మనిషి బహిరంగంగా మన విధేయతను కనపరచగలుగుతున్నాడంటే లోపల ఏముండాలి, లోపల ఏ లక్షణం ఉంటే విధేయత బయటకు వస్తుంది. అది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ బైబిల్లో పౌలు ఇక్కడ మాట్లాడితే యేసుక్రీస్తు గురించి చెప్తే ఏమన్నాడంటే, యేసుక్రీస్తు విధేయత చూపించడం చెప్తున్నాడు. యేసుక్రీస్తు అంటే తండ్రికి విధేయత చూపించాడు. కానీ ఇంతగా విధేయతలో ఏమేమి కార్యాలు ఉన్నాయి? విధేయత చూపించేటప్పుడు, విధేయత చూపించాలనుకున్నప్పుడు అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి కార్యాలు ఏంటి? మనం విధేయత అంటుకుంటే ఎక్స్టర్నల్గానే చూసాం మనం. అంటే వాళ్ళు చెప్పారు నేను చేశాను, లేదా దేవుడు చెప్పాడు నేను చేశాను, ఒక పని నేను చేసేసాను కాబట్టి నేను దేవుని లోబడ్డని అంటున్నాం. కానీ ఇక్కడ బైబిల్లో ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు విధేయత విషయానికి వచ్చేసరికి పౌలు అక్కడ లోతుగా చాలా విషయాలు చెప్తున్నాడు. అలా చెప్తూ యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఏమన్నా తెలుసా? మనుష్యుని పోలికగా పుట్టి, చూడండి ఎన్ని విషయాల్లో కూడా అక్కడ క్రీస్తు గురించి చూస్తున్నాం, ఎన్ని కార్యాలు క్రీస్తులో ఉన్నాయో. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆ తర్వాత చూడండి 8వ వచనం, ఆయన ఆకారమందు మనుషులు కనబడి మరణము పొందునంతగా, అంటే శిలువ మరణం పొందునంతగా ఆయన విధేయతను చూపించాడంట. ఇక్కడ చూడండి, గమనించండి, విధేయత ఎంతవరకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. విధేయత ఎంతవరకు విధేయత చూపించాడంటే ఈవెన్ మరణము దేవునికి లోబడ్డానికి, దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి, చనిపోవడానికి కూడా రెడీ అయిపోయాడు. ఆయన చనిపోవడానికి కూడా రెడీ అయిపోయాడు యేసుక్రీస్తట. ఇప్పుడు నిజంగా ఎలా రెడీ అయిపోయాడు చనిపోవడానికి అంటే అక్కడ బైబిల్ మనం చూస్తే అక్కడ చూడండి, విధేయత చూపించేటప్పుడు, అక్కడ విధేయత చూపించాలంటే, దేవునికి విధేయత చూపించేటప్పుడు విధేయత కనపరచడానికి నువ్వు చేయాల్సింది గొప్ప గొప్ప కార్యాలు కాదు. జాగ్రత్త గమనించండి. విధేయత కనపరచాలనుకున్నప్పుడు బేసిక్గా ఎలాంటి లక్షణం ఉండాలో చెప్తున్నాను. విధేయతలో బేసిక్గా ఏ లక్షణం ప్రతి వాళ్ళు ఉండదు తెలుసా? మనం చాలా సందర్భాలు విధేయత అంటే ఎలా అనుకుంటామంటే గొప్ప గొప్ప కార్యాలు చేసేసి, ఎంత గొప్ప కార్యం చేసినా నేను దేవునికి లోబడ్డానని చెప్పుకుంటాం. కానీ నిజమైన విధేయత అంటే నువ్వు గొప్ప కార్యాలు చేయడంలో కాదు కనబడేది. జాగ్రత్త గమనించండి. నిజమైన విధేయత అంటే నువ్వు దేవుని కోసం బలమైనటువంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేయడంలో విధేయత కనపరచబడదు. ఎందుకంటే గొప్ప గొప్ప కార్యాలు ఎవరన్నా చేస్తారు. ఎందుకో తెలుసా? గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు గొప్పగా కనబడతాం. గొప్ప కార్యాలు చేసినప్పుడు గొప్పగా కనబడతాం కాబట్టి గొప్ప కార్యాలు ఎవరైనా చేస్తారు చేయమంటే. దాన్ని ఆ అవకాశం ఇవ్వాలి. కానీ బేసిక్ ఎవరైనా సరే ఇష్టపడతాం, అందరూ సమ్మతిస్తాం ఆ కార్యాలు చేయడానికి. ఎందుకంటే అది చేయడం వల్ల నువ్వు పెద్దగా వదులుకునేది ఏమి ఉండదు, అది చేయడం వల్ల నీకు పెద్దగా నష్టం వచ్చేది ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఎందుకు ఇష్టపడతావు అంటే అది చేయడం వల్ల నువ్వుకున్న స్థితి కంటే ఇంకా నువ్వు గొప్పగా కనబడతావు. ఉన్నదానికంటే గొప్పగా కనబడతాం కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేసే విషయంలో విధేయత చూపడానికి ఎవరైనా రెడీ అయిపోతాం మనం. బేసిక్ అందరం కూడా దానికి ఎక్కువ కనెక్ట్ అవుతాం. ఇక్కడ యేసుక్రీస్తు చూపించేంత విధేయత ప్రపంచంలో ఏ మనిషి కూడా చూపించలేదు.
అందుకనే కదా దేవుడు ఆయనకి విధేయతకి సాటిస్ఫై అయిపోయి ప్రపంచం అంతటి నీతిమంతులు తీర్చాడు. అంటే దాన్ని బట్టి ఆలోచించి ఎంత విధేయతని యేసుక్రీస్తు కనపరిచి ఉంటాడు. ఎంతగా అంత విధేయత కనపరిచాడంటే ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి యేసుక్రీస్తు, ఏమేమి చేశాడండి అంటే యేసుక్రీస్తు విధేయతను కనపరిచాడని చెప్పే ఆ సందర్భంలో పౌలు మాట్లాడుతున్నప్పుడు దెయ్యాలను వెళ్ళగొట్టాడు, దేవుని గొప్పగా పాడి స్తుతించాడు, దేవుని మహింపరిచాడు, అవే చెప్పట్లేదు అక్కడ. స్టేజ్ మీద నిలబడి పాటలు పాడటమో, లేదా స్టేజ్ మీద నిలబడి చెప్పలు వాక్యం చెప్పడమో, లేదా ఇంకేదో బలమైనటువంటి గొప్ప కార్యాలు మనుషులందరూ ఆశ్చర్యపోయేలాగా, మనుషులందరూ ఇంప్రెస్ అయ్యేలాగా చేసేటువంటి కార్యాలు యేసుక్రీస్తు చేసి తండ్రికి విధేయత చూపించారని పౌలు చెప్పట్లేదు. విధేయత విషయానికి వస్తే ఏం చెప్తాను తెలుసు, అక్కడ చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. ఆకారమైన మనుషులు కనబడి, అసలు నన్ను అడిగితే అసలు అదే పెద్ద డిసడ్వాంటేజ్. దేవుడుగా ఉండి, దేవుడయ్యుండి మనుషులు కనబడ్డాం. దేవుడయ్యుండి నువ్వు మనుషులు కనబడుతున్నావు. ఇప్పుడు ప్రపంచంగా చూసుకుంటే బేసిక్గా నువ్వు మనిషి కనబడ్డావు అంటే ఈ సృష్టి అంతట్లో మనుషులంగా మనమే శ్రేష్టమైనటువంటి జీవులము. మనకంటే బలమైనటువంటి జంతువులు చాలా ఉండొచ్చు, మనకంటే సైజులో పెద్దవి చాలా ఉండొచ్చు, మనకంటే పౌరుషంలో బలమైనటువంటివి చాలా ఉండుండొచ్చు. కానీ ఇంకొను బైబిల్ మన చెప్తున్న మాట ఏంటంటే మనుషులంగా దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడ్డాం కాబట్టి, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడ్డాం కాబట్టి మనమే శ్రేష్టమైనటువంటి జీవులము ప్రపంచం అంతట్లో. కానీ మీకు తెలుసా, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడినటువంటి మనమే ప్రపంచం అంతలో శ్రేష్టమైన జీవులం అయితే, దేవుని స్వరూపంలో ఉన్నాము కాబట్టి మనమే శ్రేష్టమైతే అప్పుడు దేవుడు ఇంకెంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. జస్ట్ దేవునిలాగా ఉంటేనే మనం అంత గొప్పలం అయితే, ప్రపంచం అంతట్లో మనమే శ్రేష్టమైనటువంటి జీవులం అయ్యి ఉంటే అప్పుడు నిజంగా అసలు దేవుడే అనుకున్నప్పుడు, దేవుడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆయన ఇంకెంత గొప్పవాడు ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆయన అంత శ్రేష్టమైనటువంటి వాడు. కానీ అలాంటి ఆయన బైబిల్ చెప్తున్నమాట, యేసుక్రీస్తు దేవుడై ఉండి కూడా మనుషుని యొక్క పోలికలో కనబడుతూ మనుషుల్లాగా రావడానికి ఆయన రెడీ అయిపోయాడు. ఇందులో ఏం గొప్పతనం ఉంది చెప్పండి? ఇందులో ఆయన భూమి మీదకి వచ్చి రక్షణ కార్యం చేయడానికి ఏమన్నా ఒక గొప్ప స్థితిని పొందుకొని వచ్చి కార్యం చేశాడా అంటే, గొప్ప స్థితిని పొందుకొని వచ్చి కార్యం చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని వదులుకొని దేవునికి విధేయత చూపించాడు. నిజమైనటువంటి దేవుని యొక్క ఆ స్టేటస్లో ఉంటూ, ఆ స్థాయిలో ఉంటూ, ఆ స్థితిలో ఉంటూ మనిషిగా కనబడడానికి, మనిషిగా రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎక్కడ కూడా మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినందుకు ఈ 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో నేను మనిషిగా రావడం వల్ల వీళ్ళందరూ చీపుగా చూస్తున్నారని మనుషులు అక్కడ సొనుక్కున్నారు. ఆయన ఇక్కడ సొనుక్కోలేదు ఆయన. కానీ చాలామంది యేసుక్రీస్తు ఎందుకు సొనుక్కున్నారు? యేసుక్రీస్తు గురించి ఎందుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? ఎందుకు ఆయన తప్పుగా మాట్లాడారు? ఎందుకు ఆయన గురించి చులకనగా చూశారంటే ఆయన మనిషిలా కనబడుతున్నాడు కాబట్టే కదా మనుషులందరూ కూడా ఆయన చులకనగా చూస్తున్నారు. అయినా సరే దాన్ని కూడా భరించాడు ఆయన. అంటే బేసిక్గా ఆయన మనిషిగా వచ్చేంతలాగా తండ్రికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. కానీ అక్కడ కూడా నేను ఇలా రావడం వల్ల నేను తగ్గించుకోవడం, అందరూ నన్ను చిరిపో చూస్తున్నారు, నేను ఇలా రావడం వల్ల నన్ను చిరిపో చూస్తున్నారు అని ఎక్కడ కూడా ఆయన అలాగనా అనుకోలేదు. ఎందుకంటే ఆయన సమ్మతించి దేవుని యొక్క మాట వింటున్నాడు కాబట్టి. అక్కడ మనుషుని పోలిగ్గా పుట్టాడు అన్నప్పుడు, మనుషుని పోలిక కనబడ్డాడు అన్నప్పుడు అది యాక్చువల్గా గొప్ప విషయం అనుకోకండి. ఆ మాట అది మనుషులుగా ఎవడు కనబడుతున్నాడు అంటే దేవుడు కనబడుతున్నాడు. జనరల్ మనుషులంగా మనం కూడా చాలా సందర్భాల్లో నేను కొంచెం సుపీరియర్, నేను అందరికంటే కొంచెం గొప్ప అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతాం, అని చూపించడానికి ఇష్టపడతాం. మనం ఒక చోట ఉన్నామంటే నేను మా ఫ్యామిలీ అందరికంటే నేనే మంచివాడిని, మా ఫ్యామిలీ అందరికంటే నేనే గొప్పవాడిని, మా ఇంట్లో అందరికంటే నేనే తెలియగలని, ఇలాగన లేదా ఆత్మ సంబంధించిన అందరికంటే నేనే మంచి విశ్వాసిని, బేసిక్గా ఇలాగ మన గురించి మనం చెప్పుకుని ఎక్కువ ఇష్టపడతాం. మనం ఉన్న వాళ్ళలో నేను బెస్ట్ అని చెప్పుకుని ఇష్టపడతాం. కానీ ఇక్కడ క్రీస్తు ఎక్కడో కూడా అందరికంటే నేను బెస్ట్ అని చెప్పుకునే విషయంలో ప్రయత్నం చేయలేదు. ఆయన ఉన్న తగ్గించుకునే విషయం చూస్తున్నాం. అదంతా దేనికోసం తగ్గించుకుంటున్నారు అంటే విధేయత చూపించడం తగ్గించుకుంటున్నారు. అందుకే చూడండి, ఎందుకు మనం విధేయత చూపించడానికి బేసిక్గా ఇష్టపడడం తెలుసా? ఎందుకు బేసిక్గా మనిషి యొక్క నైజం ఏంటి, ఎందుకు మనిషి విధేయత చూపించడం అంత సులువు కాదంటే, బేసిక్గా విధేయత అంటే దాంట్లో నీ గొప్ప స్థితి కనబడదు. విధేయత అంటే దాంట్లోనే బై నేచర్ ఏంటంటే, స్వభావికంగా అందులో ఏంటంటే నువ్వు చాలా తగ్గాల్సి వస్తుంది. అందుకనే మనకు విధేయత చూపించడం ఇష్టం ఉంటుంది చాలా సందర్భాల్లో. ఎందుకంటే అక్కడ నువ్వు ఉన్నటువంటి స్థితి కంటే నువ్వు ఒక మెట్టు దిగితేనే, ఒక మెట్టు తగ్గితేనే నువ్వు విధేయత చూపించగలుగుతావు. నీ స్థితిలో నువ్వు ఉండి విధేయత చూపించడం అనేది యాక్చువల్గా జరగదు. ఎందుకంటే యేసుక్రీస్తు మనం అదే చూస్తున్నాం అంటున్నాడు. చూడండి, మనుష్యుడిగా కనబడుతూ ఆయన వచ్చాడని బైబిల్ మనం చూస్తున్నాం.
తను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించుకొని, మనుషుడిగా వచ్చాడన్న మనుషులు రావడం ఎక్కువ అంటే మళ్ళీ అందరూ దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకుని, చూసారా, రిక్తునిగా చేసుకున్నాడు. అది కూడా దేవుడు ఆయన మొత్తం అన్ని రిక్తునిగా చేసి మహిమంతటి తీసేసి దేవుడు తొయ్యలేదు భూమి మీదకి, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, విధేయత కనపరచాలంటే ఎవరో నిన్ను నంచివేయడం కాదు, ఎవరో నేను బలవంతంగా చేయించడం కాదు. నువ్వు మాట వినాలనుకున్నప్పుడు నీకు ఏదైతే నీకు డెకరేషన్గా నీకు కొన్ని ఉంటాయో, బహుశా నీ చదువు, నీ ఉద్యోగం, నీ ఎడ్యుకేషన్, నీ తెలివితేటలు, ఏదైతే నీ గురించి గొప్పగా చెప్పుకునే విషయాలు ఉన్నాయో అది నువ్వు రిక్తునిగా చేసుకుంటే కానీ నువ్వు నిజమైనటువంటి విధేయత నువ్వు చూపించడం సాధ్యము కాదు. నీ డెకరేషన్ అన్నీ అలాగే ఉండి, నీ డిగ్రీలన్నీ అలాగే ఉండి, ఏవైతే నీలో గొప్పతనం ఉందో అదంతా అలాగే ఉండి ఇంకొన్ని విధేయత కనపరుస్తాను అనుకుంటే బహుశా నువ్వు కొన్ని కార్యాలు చేస్తుంటావు, కానీ అది విధేయత కిందకి యాక్చువల్గా రాదు. ఎందుకంటే విధేయత అలా రాదు. నిజమైన బైబిల్ బోధించే విధేయత నువ్వు నీకేదైతే గొప్పతనం ఉందో దాన్ని వదులుకోకుండా, దాన్ని తీసి పక్కన పెట్టేయకుండా నిజమైన విధేయత సాధ్యమే కాదు. అందుకని బైబిల్ మనం చూస్తున్న యేసుక్రీస్తు తన్ను తాను రిక్తునిగా తన్ను తాను, చూసారా, బలవంతంగా కాదు. సరే దేవుడు చేయమన్నాడు, పంపించడం, సరే చేస్తానులే, ఆయన కోసం వదులుకుంటానులే, అలా కూడా కాదు. తన్ను తాను అంటే తనకు తానుగా చేసాడు పని, ఎవరో చేయడం కాదు, తనకు తానుగా. నిజమైనటువంటి విధేయతలు అది ఉండాలి. బలవంతంగా ఎవరు చేయించరు. దేవుడు బలవంతంగా చేయించినప్పుడు ఎవరు బలవంతంగా చేయించకూడదు. కానీ విధేయత రావాలంటే ఎలా వస్తుంది? తన్ను తానుగా రిక్తునిగా చేసుకోవాలి. నీకు నువ్వుగా తగ్గించుకోవాలన్నటువంటి ఆలోచన నీకు రావాలి. ఎందుకంటే నీ మెయిన్ ఆబ్జెక్ట్ ఏమవ్వాలి, మెయిన్ గురి ఏమవ్వాలంటే విధేయత కనపరుచుని మెయిన్ గురి అవ్వాలి. అది కనుక నిజమైనటువంటి గురి అయి ఉంటే కనుక అప్పుడు వదులుకోవడం అంటే నీకు ఈజీ అవుతుంది. నేను విధేయత కనపరచాలి. విధేయత కనపరిచేటప్పుడు చాలా విషయాలు నువ్వు గొప్పగా నీకు ఇంకా యాడ్ అయ్యేటువంటి కార్యాలు కాదు, నువ్వు ఆల్రెడీ ఉండి అందరూ నీకు గొప్పగా మాట్లాడేటట్టు నువ్వు పక్కన పెడితేనే నువ్వు నిజమైన విధేయతను చూపించలేవు. అందుకే బైబిల్ చూస్తే తన్ను తాను రిక్తునిగా చేసుకుని, తనకు తానుగా, చూసారా, తనకు తానుగా రిక్తునిగా చేసుకుని, ఇంకా శోధన చూడండి, రిక్తునిగా చేసుకున్నాను. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషులకు కనబడి మరణం పొందినంతగా, అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. సరే, శిలో మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే అంటే చూడండి, అక్కడ మరణం ఎందుకు ప్రాముఖ్యమవుతుందంటే, అక్కడ మన పాపంతో చనిపోయాడని కాదు, విధేయత చూపించే ప్రాసెస్లో ఆయన ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడంటే, అంటే బేసిక్ మనుషులు మనం ఏంటంటే విధేయత కనపరిచినప్పుడు ఇందని చెప్పినట్లుగా ఎందుకు కనపరిచే విధేయత అంటే, ఈరోజు నేను లోబడితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంట, కాబట్టి ఈ సంవత్సరం నేను కొంచెం కష్టపడి లోబడితే వచ్చే సంవత్సరం నేను పైకి వస్తాను అంటే, మనం ఈరోజు ఎందుకు విధేయత చూపుతాంటే మనకి ఇంకా టైం ఉంది. కొన్ని కార్యాలు ఈరోజు కొన్ని చేస్తున్నాం, కొంచెం తగ్గించుకున్నాం, ఎందుకంటే రేపటి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనకి ఇంకా టైం ఉంది, కాబట్టి ఆ టైంలో మనం హెచ్చించబడతాంలే, చచ్చిపోయేలోపు మనం గొప్ప స్థితిలో ఉంటాంలే అంటూ మనకంటూ ఒక టైం ఉంది. కానీ క్రీస్తు విధేయత ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే చనిపోయే వరకు వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి, తన జీవితం లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఇంకను విధేయతలోనే గడిపేశాడు. ఆయన విధేయత వల్ల వచ్చే ప్రతిఫలం గురించి ఆశించకుండా చనిపోయే మూమెంట్ వరకు కూడా విధేయతతోనే వెళ్ళిపోయాడు, విధేయతతోనే ముగించాడు జీవితాన్ని ఆయన. అది ఇంపార్టెంట్. ఇప్పుడు అంత విధేయత మనం కనపరచం. బేసిక్ మన విధేయత మనం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం విధేయత నేను చెప్తున్నాను, భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తానని చెప్తున్నాను. అంటే నువ్వు ఖచ్చితంగా విధేయత చూపిస్తే ఓ మూమెంట్ నువ్వు బాగుంటావు, నీ స్థితి ఇంకా బెటర్గా మారుతుంది, నువ్వు మంచి వాటిని పొందుకుంటావు, మంచి కాలం అనుభవిస్తావు అని చెప్తున్నాను. నీకు టైం ఉంది. కానీ యేసుక్రీస్తుకి అలా కాదు. విధేయతలు ఎంతవరకు వెళ్ళిపోయాడంటే చావు వరకు వెళ్ళిపోయాడు. మీరు చచ్చిపోయే వరకు విధేయత చూపితే చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటుంది అక్కడ? సరే ఆలోచించండి. నువ్వు చచ్చిపోయే వరకు విధేయత చూపించినప్పుడు, చచ్చిపోయేంత వరకు నేను వెళ్ళిపోయి చచ్చిపోయే వరకు విధేయత చూపిస్తే ఇంకా తర్వాత ఏముందని నీకు గొప్పగా రావడానికి నీకు. కానీ బైబిల్ మీరు చూడండి, అందుకనే బైబిల్ మనం చూస్తే చనిపోయినప్పుడు కూడా అక్కడ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మ నీకు అప్పగిస్తానని చెప్పారు ఆయన. అమ్మమ్మట్లో కూడా అర్థం ఏంటి, ఎక్కడ కూడా సిచ్యువేషన్ ఆయన కంట్రోల్ తెచ్చుకోలేదు, ప్రతిదీ కూడా ఆయన చేతుల్లో దేవుడు యేసుక్రీస్తు పెట్టేశాడు. అంతలాగా విధేయత చూపించాడు. అందుకంటే బైబిల్ మనం చూస్తున్నాం, అక్కడ మరొకసారి చదువుతాను చూడండి. విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నా, చూసారా, విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడట. విధేయత చూపించాలంటే ఏం జరగాలంటే, తగ్గించుకోకుండా విధేయత చూపించడం కష్టము కాదు, తగ్గించుకోవాలి. మనం కొన్ని వదిలేసుకుంటేనే విధేయత చూపిస్తాం. ఎందుకంటే చాలాసార్లు చెప్తాను చూసారా, మనలో ఏ ప్రత్యేకత అయితే ఉంటుందో, జనరల్గా మన జాబ్ని బట్టి కావచ్చు, లేదా మనకి జనరల్గానే ఏదైతే మనుషులంగా మనకంటూ కొన్ని అర్హతలు, లేదా కొన్ని మంచి లక్షణాలు, ప్రత్యేకమైన లక్షణాలు, గొప్పతనమో పేరు ఏమంటూ చూసారు అంటాను. చర్చిలోకి నువ్వు వచ్చేటప్పుడు వాటన్నింటిని నువ్వు బయటే వదిలేసి దేవుడి దగ్గరికి రావాలి.
ఎందుకంటే ఇక్కడ మనకి ఏది ఇంపార్టెంట్ చర్చలోకి వచ్చేసరికి నీ గౌరవము, నీ ప్రత్యేకత ఇక్కడ చర్చలో ఇంపార్టెంట్ కాదు, దేవుని గొప్పతనం మనకి ఇంపార్టెంట్ అవ్వాలి. కానీ చాలా సందర్భంలో చర్చలో కూడా కొన్నిసార్లు మనం దేవుని కంటే మనుషులు ఎక్కువ పొగుడుతాం. మనం అలా పొగడపోతే మనుషులు మానేస్తారని చర్చ అని చాలా మంది భయం. అందుకని దేవుని కంటే మనుషులు ఎక్కువ పొగడేస్తూ ఉంటాం. అంటే చూడండి, ఇప్పుడు ఎందుకు పొగుడుతారు? బేసిక్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తే ఆటోమేటిక్ వాళ్ళు అలాగనే స్థిరంగా చర్చలో కంటిన్యూ అవుతారని చాలామందికి ఉండే ఒక అల్పమైనటువంటి ఒక ఆలోచన. ఏమంటే తెలుసా, నువ్వు చర్చలోకి వచ్చినప్పుడు నీకు దేవుడు ఇంపార్టెంట్ అవ్వాలి కానీ నువ్వు ఇంపార్టెంట్ అవ్వకూడదు. అంటాను, నువ్వు దేవుని దగ్గర ఉండాలంటే బలిష్టమైన చేతి కింద ధ్యాన మనసు కలవని బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటి? నీకు ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నా సరే వాటిని నువ్వు పక్కన పెడితే తప్ప నువ్వు విధేయత చూపించలేవు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఏమనంటే, నేను అవి ఉన్నా సరే అంటే ఇంకో నేను విధేయత చూపించగలనండి అనుకుంటామేమో. అది అలా సాధ్యము కాదు. నిజమైన విధేయత సాధ్యం కాదు. అది నిజంగా సాధ్యం అయ్యి ఉంటే యేసుక్రీస్తు అదే చేసేవాళ్ళు కదా. నిజంగా విధేయతలో వదులుకోకుండా కూడా మనం విధేయత చూపొచ్చు అనుకుంటే క్రీస్తు అది చేసేవాళ్ళు కదా. ఎందుకంటే ఆయనకంటే గొప్పగా విధేయత చూపించేవాడు, ఆయనకంటే గొప్పగా విధేయత చూపించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు భూమి మీద ఇంతవరకు తిరగలేదు, నడవలేదు. మరి అంత ప్రత్యేకమైనటువంటి ఆయన వచ్చినప్పుడు దేవుని విధేయత చూపించాలంటే అంతగా వదులుకోవాలా? అంతగా నష్టపోవాలా? ఆయన దేవుని కుమారుడు అయ్యి ఉండి కూడా ఆయన అద్భుతాలు చేసినప్పుడు కూడా ఆయనకున్న అభిషేకాన్ని బట్టి దురాత్మ వెళ్ళగొట్టినా సరే ఆయన దెయ్యంతో దెయ్యాలను వెళ్ళగొట్టలన్నారు అన్నారు. అలాగే చాలా రకాలుగా అన్ని రకాలుగా నిందించారు. ఇవన్నీ బేసిక్గా ఎందుకు జరిగింది? వాటికి అవకాశం ఎందుకు వచ్చింది అంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి. ఇప్పుడు సొసైటీలో, సమాజంలో యూదుల కంటే ఫరిసీల కంటే ఆయన తక్కువలా కనబడ్డాడు కాబట్టి అందరూ అనేక మాటలు అంటున్నారు. అలాగా అందరూ అలా మాటలు అనడానికి అవకాశం ఎందుకు వచ్చింది ఆయనకి? ఇతరులకు ఎందుకు వచ్చింది అంటే తగ్గించుకున్నాడు కాబట్టి వచ్చింది. అదే ఒక్కసారి కనుక ఎవరన్నా ఒక మాటని ఆయన అన్న చులకన మాట్లాడినప్పుడు కనుక సడన్గా అక్కడ ఏదైనా ఒక తీర్పు లాంటి బలమైన కార్యం క్రీస్తు చేస్తుంటే ఆ తర్వాత క్షణం నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన నోరేసి ఏ మాట అనేవాళ్ళే కాదు. అంటే బేసిక్గా ఆ మాట అన్నారంటే అర్థం ఏంటంటే అలా అనే అవకాశాన్ని దేవుడు వారు యేసుక్రీస్తు ఆయనకి ఇచ్చాడు. వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, ఈయన గొప్పడై ఉండి కూడా అనే అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు అవమానపరిచే అవకాశాన్ని ఇచ్చాడు. ప్రేస్ అదంతా ఎందుకు అంటే దేవుని విధేయత చూపించాలి కాబట్టి. దేవుని విధేయత చూపించడం కోసం అంత అవకాశం, అంత స్కోప్ వేరేలకు వచ్చేసింది. వాళ్ళందరికీ అంత అవకాశం ఎందుకు వచ్చిందంటే ఈయన తగ్గించుకుంటున్నాడు కాబట్టి. ఈయన కూడా ఆయన స్టాండ్ ఆయన తీసుకున్నాడు అనుకోండి, దెబ్బకి అందరూ నోరు మూసేస్తారు ఖచ్చితంగా. కానీ దేవుని విధేయత చూపాలి కాబట్టి మనుషులను అసలు లక్ష్య లేదు. ఆయన మనుషులు ఏమనుకుంటారో పట్టించుకోలేదు. ఆయన నువ్వు దెయ్యాలు వెళ్ళగొడతానా సరే పట్టించుకోలేదు, ఇంకేదో చేసినా సరే పట్టించుకోలేదు. శిలువ మీద ఉన్నప్పుడు సైతం నువ్వు దేవుని కుమారుడు దిగిరా అన్నారు, అయినా సరే పట్టించుకోలేదు. ఆయన దేవుని కుమారుడు వాస్తవం. ఆయన అనొచ్చు, మనుషులు మనం అనుకోండి నన్ను ఛాలెంజ్ చేశారండి, నువ్వేం చేయగలవు చేస్తే చేయన్నారు, అందుకని చేసి చూపించా, లేకపోతే నాకు ఇలాంటి ఇష్టం ఉండు అంటాం మనం. నువ్వు చేసి ప్రూవ్ చేసుకో అన్నారు, ప్రూవ్ చేసుకునే సామర్థ్యం ఉంది, అవకాశం ఉంది, కానీ ప్రూవ్ చేసుకోలేదు ఆయన. అంతగా అంటే బేసిక్గా మైండ్లో అప్పుడు ఏం జరుగుతుంది? అంతకాలము మనుషుల యొక్క ఛాలెంజెస్ కాదు, దేవుని విధేయత చూపడమే ఆయన ప్రధానమైనటువంటి గురయ్యింది. అందుకని ఆయన మరణమగినంతగా విధేయతను చూపించారట. ఆ తర్వాత మీరు బైబిల్లో చూడండి, అక్కడితో అయిపోలేదు, తను తగ్గించుకుని విధేయత చూపించారు. 9వ వచనం చూడండి, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలోను కానీ, భూమి క్రింద ఉన్న వారిలోను కానీ ప్రతి వాని మోకాళ్ళను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామానికి అనుగ్రహించాను. చూసారా, ఆయన తగ్గించుకున్నాడు, దేవుడు ఆయన్ని హెచ్చించాడు. తగ్గించుకునే పని నువ్వు చేస్తే నేను హెచ్చించే పని దేవుడు చేస్తాడు. నార్మల్ మనం ఏంటంటే మనం హెచ్చించుకునే ప్రయత్నం చేస్తాం. ఎవడన్నా నువ్వు తెలుగు తక్కువ అన్నా అనుకోండి, నేను తెలుగు ప్రూవ్ చేసిన ప్రయత్నం చేస్తాను. నీ వల్ల ఏమైనా చేత అవుదంటే నేను చేయగలను చూపించే ప్రయత్నం మనం చేస్తాం. కానీ క్రీస్తు ఎక్కడ చేయలేదు. ఎందుకని? క్రీస్తు వాలంటీర్గా ఏం చేస్తాడంటే నేను నా పని తగ్గించుకోవడము అని ఆయన తగ్గించుకున్నాడు. మరణం చచ్చిపోయే వరకు తగ్గించుకున్నాడు. చచ్చిపోతున్నప్పుడు కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు, కానీ ఇంక నువ్వు తగ్గించుకున్నాడు. కానీ బైబిల్ చెప్తున్న మాట, ఓ టైం వచ్చినప్పుడు అంట క్రీస్తు ఆయన్ని ఘనపరిచాడు, మహింపరిచిన బైబిల్ మనం చూస్తున్నాం. దేవుడు ఆయన్ని ఘనపరిచాడట. అది దేవుడు చేసేటువంటి పని. బలిష్టమైన చేతి కింద నువ్వు దేన మనస్కులై నువ్వు ఉండు, అప్పుడు దేవుడు టైం వచ్చినప్పుడు నిన్ను పైకి హెచ్చిస్తాడు. హెచ్చించే పని నువ్వు చేసుకోకూడదు, హెచ్చించే పని దేవుడు చేస్తాడు. మన రెస్పాన్సిబిలిటీ ఏంటని దేవుడు చెప్తాడు, నువ్వు తగ్గించుకో, అప్పుడు టైం వచ్చినప్పుడు హెచ్చించే పని నేను చేస్తాను. నువ్వేం ప్రూవ్ చేసుకునే అవసరం లేదంటాడు దేవుడు.
నువ్వేం ప్రూవ్ చేసిన అవసరం లేదు, నీ గౌరవం నువ్వు కాపాడడం అవసరం లేదు, నువ్వు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు తగ్గించుకుంటూ వెళ్ళిపో, నా చెత్త నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, టైం వచ్చి నేను హెచ్చిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకేంటంటే మనం ఇప్పుడు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సి, ఇందులో మనం సహించాల్సిన విషయం ఏంటంటే విధేయత కనపరుస్తున్నప్పుడు నువ్వు చాలా బలహీనుల్లా కనబడతావు. విధేయతను కనపరిచినప్పుడు నువ్వు చాలా బలహీనంలా కనబడతావు. ఎందుకంటే చెప్పిన సార్, విధేయత అనేటువంటిది గొప్ప గొప్ప కార్యాలు చేయడం కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఏమైనా వచ్చి ఇక్కడ మైక్ తీసుకున్నట్టు పాట పాడినాను అనుకోండి, ఇన్ఫాక్ట్ ఇంకా నేను చెప్పినట్టు వచ్చి మైక్ పాడతారు మీరు, కానీ అందులో పెద్దగా నువ్వు తగ్గించుకుందందరూ పెద్ద ఏముంది. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పండి, ఆ పని చేయడం వల్ల నువ్వు ఇంకా గొప్పవాడు అయ్యావు. కానీ బేసిక్గా అనేది దాని గురించి కాదు. ఇప్పుడు నాకు చెప్తే చేయడం మంచిదే, కానీ బేసిక్గా అందులో విధేయత ఉంది అని అనుకోకండి. విధేయత నిజంగా ఎందులో ఉంటుందంటే నువ్వు నీకున్నటువంటి సామర్థ్యాన్ని, నీకున్నటువంటి బలాన్ని, నీకున్నటువంటి ప్రత్యేకత అంతా కూడా నువ్వు పక్కన పెట్టేసి నిన్ను నీవు రిక్తుడుగా చేసేసుకోవాలి. ఏదైతే అందరూ మేదేసుకొని బ్యాడ్జిల్లాగా చూపించుకోవడానికి ఇష్టపడుతున్నారో దాన్ని నువ్వు దాచేసుకుంటేనే, దాన్ని పక్కన పెట్టేస్తేనే నిజంగా దేవునికి విధేయత చూపించగలుగుతావు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవునికి విధేయత చూపించాలంటే బేసిక్గా ఏం చేయాలంటే నీలో ఉన్న గొప్పతనం అంతటి నువ్వు పక్కన పెడితే తప్ప. అంటే ఎందుకు పక్కన పెట్టాలంటే నువ్వు దేవునికి లోబడాలంటే కొన్ని విషయాలు నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకోవడానికి ఇవన్నీ అడ్డొస్తాయి నీకు. ఏవైతే నీ గురించి ప్రత్యేకంగా గొప్పగా ఉండేటువంటి బ్యాడ్జెస్ ఏవైతే ఉన్నాయో, పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అడ్డుగా వస్తాయి తెలుసా. నువ్వు తగ్గించుకుంటే అడ్డుగా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? అవన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి. అవన్నీ పక్కన పెట్టేయాలి. అవన్నీ పక్కన పెడితే నిజమైన విధేయతను చూపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? నిజంగా యేసుక్రీస్తు తండ్రి అంత నమ్మాడంటే నేను చచ్చిపోయే మూమెంట్ కూడా, చచ్చిపోయిన తర్వాత చచ్చిపోతే యాక్చువల్ అంత అయిపోద్ది అక్కడ. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా క్రీస్తు తెలియదు. కానీ ఏం చేస్తే అందుకనే ఎంతగా తండ్రిని నమ్మారంటే, దేవుడిని నమ్మాడంటే యేసుక్రీస్తు, నేను చచ్చిపోయే వరకు నేను ఆయన మాటలో పడతాను, తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఆయన నేను చేతిలో నా ఆత్మను పెట్టేస్తున్నాను అని పెట్టేశాడు. అంతే విధేయత చూపిన తర్వాత దేవుడు మాత్రం వదులుతాడా చెప్పండి? అంతలా విధేయత చూపించిన తర్వాత దేవుడు మాత్రం వదులుతాడా? అందుకని బైబిల్ మనం చూస్తే అక్కడే పౌలు మాట్లాడుతున్నాడు, అందరికంటే గొప్పగా హెచ్చింపజేశాడు. ప్రపంచంలో ఎన్ని పేర్లు అయితే ఉన్నాయంటే అన్ని నామాల కంటే పై నామమును క్రీస్తుకని ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి నాలుగు ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు వంగుతుంది. ఇప్పుడు అది ఎలా వచ్చింది? 3.5 సంవత్సరాల పాటు ఎనలేని అవమానాలైనా అనుభవించాడు. ఎంతగానో తగ్గించబడ్డాడు, ఎంతగానో రిక్తునిగా తను తాను చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, మన విధేయత చూడడం రెడీ, కానీ తగ్గించుకోవడానికి, అవమానాలు భరించడానికి. నన్ను తక్కువవాడు అనుకున్నా పర్లేదు, నా గురించి చీపు అనుకున్నా పర్లేదు, ఏముందిలేండి. ఆ మనసు జనరల్గా అందరికీ రాదు. అది అందరికీ అంత ఈజీగా రాదు. ఎందుకంటే సొసైటీలో అందరూ ఏంటంటే వారు గొప్పతనం చూపించుకుని ట్రై చేస్తాం. మన బట్టల్లో, మనం వాడే వస్తువుల్లో, మనం వేసుకున్న ప్రతి దాంట్లో మన గొప్పతనం చూపించుకునే ప్రయత్నం చేస్తాం. బట్ ఇంకా చెప్పండి, బేసిక్గా మనిషి యొక్క స్వభావం ఏంటంటే ఉన్నదానికంటే ఇంకో గొప్పలా కనబడడానికే ప్రయత్నం చేస్తుంటాం. మనం ఉన్నదానికంటే గొప్పలు కనబడే ప్రయత్నం చేస్తుంటాం మనం. ఇప్పుడు చూడండి, అందుకని ఇది విధేయత అనేటువంటిది మనిషి యొక్క సహజమైనటువంటి స్వభావానికి విరుద్ధమైనటువంటిది. అందుకే ఇప్పుడు ఏమన్నా మనుషులు ఏ మార్గం గుండా వెళ్తున్నారో, మనుషులు ఏదైతే కోరుకుంటున్నారో నువ్వు దాని అంతటి నువ్వు పక్కన పెడితే కానీ నువ్వు దేవుని నిజంగా విధేయతను చూపించలేవు. యేసుక్రీస్తు అంతగా విధేయత చూపించారు కాబట్టి ఈ విధేయత మనకి ఎగ్జాంపుల్. యాక్చువల్ యేసుక్రీస్తు విధేయత మనకి ఎగ్జాంపుల్. బైబిల్ ఇంకా చాలామంది బైబిల్లో విధేయతకి ఎగ్జాంపుల్స్ ఉంటుంటారు. నేను రాబోతున్న వారిలో దాని గురించి చెప్తాను. కానీ మనకు నిజంగా ప్రైమ్ ఎగ్జాంపుల్ ఎవరు, శ్రేష్టమైనటువంటి మాదిరి ఎవరు, నిజంగా నువ్వు విధేయత చూపించొచ్చాను ఎవరిని ఫాలో అవ్వాలి అంటే నిజంగా చెప్పాలి, బైబిల్లో చాలామంది ఉన్నారు. కానీ ఇంకొన్ని అంతకంటే నేను అంటాను, యేసుక్రీస్తుని చూసి మనం విధేయతను నేర్చుకోవాలి విధేయతని. అది ఆటోమేటిక్గా నీకు వచ్చేది, నువ్వు నేర్చుకుంటూ వస్తుంది. నేర్చుకునే క్రమంలో నువ్వేమేం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నేర్చుకోవడానికి నువ్వేం ప్రాక్టీస్ చేయాలంటే నీ గొప్పతనాన్ని పక్కన పెట్టడం ప్రాక్టీస్ చేయాలి. ఉన్న స్థితి కంటే ఇంక నువ్వు తక్కువవాడిగా కనబడడానికి కూడా నువ్వు ఇష్టపడాలి. ఇవన్నీ నువ్వు అలవాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తేనే అసలు ఏంటంటే విధేయతలోనికి నువ్వు మొమెంట్లో రాలేవు. యేసుక్రీస్తు అలా చూశారు, అలా చేశారు. అందుకనే కదా దేవుడు అన్ని నామల పైన ఆయనకి ఇచ్చాడు. బైబిల్లో దేవుడు చెప్పాడు చూసా, తగ్గించుకుంటే నేను ఇచ్చేస్తాను దేవుడు చెప్పాడు. తగ్గించుకునేవాడు ఎప్పుడు తగ్గించుకుంటేనే తగ్గించబడి ఉండడు, తగ్గించుకునేవాడు తగ్గింపబడతాడని బైబిల్ లేదు. నీకు నువ్వుగా తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. నీకు నువ్వుగా అంటే నువ్వు ఇష్టపడి చేయాలి ఆ పని. వాళ్ళని తగ్గించు కాదు, నేను తగ్గించుకుంటాను, నేను ఈ పని చేస్తాను. నువ్వు పని చేసే క్రమంలో చాలామంది కొంచెం తక్కువగా అనుకుంటారు కదా, చీప్గా చూస్తారు కదా. నువ్వు ఎంత చదువుకున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఇలాంటి పనులు చేస్తున్నావు ఏంటి అని అందరూ అనుకుంటారు కదా. అంటే అనుకునే పర్లేదు, నేను విధేయత చూపిస్తాను. దాని నష్టం వస్తుందా అంటే ఖచ్చితంగా నష్టము రాదు. భూమి యొక్క మంచి పదార్థాలు అనిపిస్తాం దేవుడు చెప్తున్నాడు.
అందుకని యేసుక్రీస్తు మన బెస్ట్ ఎగ్జాంపుల్ విధేయతకి. ఇప్పుడు అవిధేయతకు కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒకసారి బైబిల్లోనికి వెళ్దాం, ఒకసారి కొలసలు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఒకసారి కొలసలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఆ పక్కనే ఉంటుంది. కొలసలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం. ఇప్పుడు చూడండి, సాతాను గురించి చూపిస్తాను చూడండి. యేసుక్రీస్తు విధేయత ఎగ్జాంపుల్ అయితే సాతాను గురించి చూపిస్తాను చూడండి. కొలసలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చదువుతాను చూడండి. కొలసలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు ఇక్కడ గమనించండి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడేను. గమనించండి, దేవుడు ఇక్కడ ఏమేమి చేశాడో చెప్తున్నాడు. ఇక్కడ ఆ దేవుడు సృష్టించిన ప్రతి కార్యంలో 2 రకాలను చూస్తున్నాం బేసిక్ నేచర్లో. అదేంటంటే దృశ్యమైనవి, అదృశ్యమైనవి. మనం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఇదంతా దేవుడు చేశాడు అంటున్నాం. కానీ మీకు తెలుసా, బైబిల్ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నువ్వు చూసేదే దేవుడు చేశాడని కాదు, నీ కంటికి కనిపించకుండా ఉండే వాటిని కూడా దేవుడు చేశాడు. నీ కంటికి కనిపించకుండా ఉండేటువంటివి కూడా కొన్ని దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించినటువంటి దాంట్లో కనిపించేవి కొన్ని ఉన్నాయి, కనిపించకుండా ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఇక్కడ బైబిల్ మనం చూస్తే అక్కడ అన్నాడు చూడండి, ప్రభుత్వంలైనను ప్రధానులైన అంటున్నాడు చూడండి. బేసిక్గా అయితే అందులోనే చూడండి, అదృశ్యమైనటువంటి అన్న దాంట్లోనే దేవుని యొక్క దూతలు కూడా వస్తారు. దేవుడు చూడండి మనిషిని చేయక మునుపు దూతలను చేశాడు. అంటే ఇంకొక చెప్పండి, సృష్టి చేయక మునిపే దేవుడు మనిషిని చేయక మునిపే దేవుడు దూతలను యాక్చువల్గా చేశాడు. మనిషి కంటే ముందు నుంచి దేవుని యొక్క దూతలు ఉన్నారు, దేవుని సేవిస్తున్నారు, దేవుని మహింపరుస్తా ఉన్నారు. అంటే బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే, నీకంటే ముందు అంటే ఆదాము ఒక మనుషుని ద్వారా పాపం వచ్చిందని చూసారా. బేసిక్గా మనం ఆదాము యొక్క పాపం గురించి, ఆదాము యొక్క అవిధేయత గురించి మాట్లాడుతున్నాం. కానీ అవిధేయత అనేటువంటిది ఆదాము చేసింది కాదు, అంతకంటే ముందు నుంచి అవిధేయత అనేటువంటి తోటి జరిగింది. అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆదాము అవిధేయత చూపించాడు, కానీ ఆదాము ఒక్కడే ఫస్ట్ టైం విశ్వంలో అవిధేయత చూపించడానికి కాదు. యాక్చువల్ ఇంకా బైబిల్లో చూస్తే మనం యాక్చువల్గా ఆదాము అవిధేయత చూపించడానికి వేరే వాళ్ళ యొక్క ప్రేరేపణ ద్వారా అవిధేయతను ఆదాము కనపరిచాడు. ఆదాము యొక్క అవిధేయత వాలంటరీ వచ్చింది కాదు, వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్తో వచ్చింది. ఈవెన్ అక్కడ కూడా సాతాను బలవంతంగా తీసుకెళ్ళి బలవంతంగా ఆ ఫలాన్ని తీసుకొచ్చి నోట్లో కుక్కలేదు. సాతాను ఒకటే చేశాడు, జస్ట్ ఇన్స్పైర్ చేశాడు, ప్రేరేపించాడు అంతే. ప్రేరేపించినప్పుడు ఆదాము వెళ్ళి దాన్ని తిన్నాడు, అవిధేయత చూపించాడు, దేవుని యొక్క మహిమను కోల్పోయాడు, ఉన్నది కాస్త పోయింది. ఎందుకు ఆదాము ఎందుకు అవిధేయత చూపించాడంటే, ఆదాముని ప్రేరేపించినటువంటి కార్యం వేరే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఒరిజినల్గా మనం చూస్తే యాక్చువల్గా ఎందుకు ప్రేరేపించారు, ఎవరిని ప్రేరేపించారు బైబిల్ మనం చూస్తే యాక్చువల్గా ఒరిజినల్గా దేవుడు మనుషుల కంటే ముందు ప్రధానులు దేవదూతలను దేవుడు యాక్చువల్గా చేశాడు. కానీ ఆ దేవదూత అందరూ చేసినప్పుడు మంచిగానే ఉన్నారు. కానీ ఓ టైం వచ్చినప్పుడు ప్రాబ్లం ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రాబ్లం వచ్చింది. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సమీపంలో పెద్ద ప్రాబ్లం వచ్చింది. అసలు చెప్పండి, ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అసలు అక్కడ. ప్రాబ్లం ఏదైనా తోటలో కూడా స్టార్ట్ అవ్వలేదు, ప్రాబ్లం పరలోకంలోనే దేవుని సమ్ముఖంలో స్టార్ట్ అయింది ఒరిజినల్గా చెప్పాలంటే. అది చూద్దాం చూడండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోనికి వెళ్దాం, ఒకసారి ఒక 2 వాక్యాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. మనందరూ బైబిల్ జాతీయ ఫలం చాలా ప్రాముఖ్యం ఇక్కడ చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. 12వ వచనం చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. నరపుత్రుడా, తూరు రాజ్యమును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగ ప్రకటించుము అని ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అది యాక్చువల్ మనం చూస్తే అక్కడ వేరే ఏదో మనిషి గురించో రాజు గురించో మాట్లాడుతున్నట్టుగా ప్రవచనం వస్తుంది. కానీ యాక్చువల్గా అయితే మనిషి గురించి కాదు, ఆ మనిషి ద్వారా దేవుడు మర్మంగా ఇంకో విషయం కూడా మాట్లాడుతున్నాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమైనా ప్రకటించమని దేవుడు చెప్పాడంటే, ప్రభువు సెలవిచ్చినది ఏమనగా, ఇక్కడ గమనించండి, ఇక్కడ వివరణ చూస్తున్నాం. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి, దేవుని తోటయగు ఏదైనాలోని ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతయు, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఇక్కడ గమనించండి, ఇక్కడ యాక్చువల్ చూడండి, దేవుని యొక్క ప్రధాన దూతను మనం ఇక్కడ చూస్తున్నాం. నేను చెప్తాను చూడండి, దేవుని యొక్క ప్రధాన దూత ఎంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు చెప్తాను చూడండి. అవిధేయత ఎందుకు వస్తుందో చెప్తున్నాను. అవిధేయత ఎందుకు వస్తుందో, ఎలాంటి వారికి సైతం అవిధేయత వస్తుందో చెప్తున్నాను ఇక్కడ.
దానికి ప్రధాన కారణం చెప్తుండే ఇక్కడ బైబిల్లో ఒక దేవుని యొక్క దూత గురించి ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. యేసుకేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ మనిషి యాక్చువల్గా భూమి మీద దేవుడు సృష్టించక మునిపే పరలోకంలో ఒక కార్యం జరిగింది. దాని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే ఒక దూతని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రధాన దూత గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఆ దూత ఎంత పర్ఫెక్ట్గా దేవుడు చేశాడు చూస్తున్నాం. అందుకని అక్కడ బైబిల్లో మాట ఏముందంటే పరిపూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యం. పరిపూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యం అంటే పర్ఫెక్ట్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పండి పర్ఫెక్షన్ అనమాట. అందులో చూస్తాం ఈ దూతలో ప్రతిదీ పర్ఫెక్టే, ఎక్కడ కూడా ఏది కూడా చిన్న లోపం కూడా లేదు. అంటే పర్ఫెక్ట్ అనాలంటే ఆ దూతను చూపిస్తే పర్ఫెక్షన్ అంటే మనకు తెలిసిపోద్ది. ఇది ఒక విషయంలో కాదు, ఏదో జ్ఞానంలోనో లేదా బలములోనో లేదా సౌందర్యంలోనో అని కాదు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా సంపూర్ణమైనటువంటి ఒక దూత పరలోకంలో ఉండేవాడు. ఆ దూత గురించి ఇక్కడ మాట్లాడుతూ ఎంత పర్ఫెక్ట్గా ఉండడు, ఎంత గొప్ప స్థితిని దేవుడు ఇచ్చాడు. అక్కడ చూడండి, అక్కడ అలంకరణ గురించి మనం చూస్తున్నాం. రకరకాల విలువైనటువంటి రాళ్ళ ద్వారా ముత్యాల ద్వారా దేవుడు ఎంతగా అలంకరించాడు ఆ దూతని. ఆ డిస్కషన్ యాక్చువల్ మనం చదివితే ఓ రకంగా దేవుడి గురించి వివరిస్తుందా బైబిల్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత గొప్పగా వివరణ ఉంది అక్కడ. ప్రతి దాంట్లో ఏది ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటా, పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, అవన్నీ కూడా ఈ దూతలు ఉన్నాయి. మిస్టర్ పర్ఫెక్ట్ లాగే దూత ఉన్నాడు ఒకప్పుడు. అలా మాడుతూ చూడండి, ఇంకా చూస్తాను చూడండి, ఇంకేమున్నాయంటే 14 వచ్చిన చదువుతాను చూడండి. నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువాను నీకు సిద్ధమైరి. సరే చూడండి, ఆ దూత గురించి ఇక్కడ మాడుతూ నియమింపబడిన దినం వచ్చినప్పుడు అంట నీ కోసం ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటువంటి ఒక కార్ టీం కూడా ఉంది అని బైబిల్ మనం చూస్తున్నాం. ఈ దూతకి ఎంత గొప్ప స్థితి ఒకసారి ఆలోచించండి. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు, అలంకరణలో, జ్ఞానంలో, సౌందర్యంలో అన్నింటిలో ఉన్నాడు. పైగా అది మాత్రమే కాకుండా టైం వచ్చినప్పుడు ఎవరు ఏ పాట పాడాలి, ఎవరు ఏది వాయించాలి, ప్రతిదీ కూడా డిసైడ్ చేసేది పరలోకులు ఈ యొక్క దూత. ఎందుకు వస్తుందో ఆలోచించండి. అంటే దూతలందరిలో ప్రధాన దూతకు మనం మాట్లాడుతున్నాం. వాయించేవారు కూడా ఆయన కొరకు సిద్ధంగా ఉంటారంట. అభిషేకము నొందిన కెరీబువై, కెరీబు అంటే దేవదూతల్లో ఉన్నతమైన దేవదూతలకి కెరీబు అని పేరు. ఒక ఆశ్రమముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినమును మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. ఇక్కడ గమనించండి, ఇక్కడ బైబిల్ ఇక్కడ మనం మాట చూస్తున్నాం చూడండి. అక్కడ బైబిల్ యాక్చువల్గా చూడండి, ఒకసారి కొంచెం వెనక్కి వెళ్దాం. 12 వచనంలో చూస్తే 13 వచనం చూస్తే దేవుని తోట గేదెంలో నువ్వు ఉంటివి అని ఉంది. దేవుని తోట గేదెంలో నువ్వు ఉన్నావు. ఎవరు మాట్లాడతారు ఇక్కడ? ఆదాము గురించి ఖచ్చితంగా కాదు, ఆదాము గురించి ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆదాము అంత పర్ఫెక్ట్గా లేడు, అంత అలంకరణ లేదు. ఆదాము డిసైడ్ చేస్తే వాద్యాలు వాయించేవారు, స్తుతించేవారు యాక్చువల్గా లేరు. ఇది ఒక దూత గురించి, పరలోక దూత గురించి మాడుతూ ఆ దూతకు చిన్న హింట్ ఏమిస్తానంటే నువ్వు మూమెంట్లో నువ్వు ఏదంతో నువ్వు కనబడ్డావు. చూడండి, నువ్వు పరలోకంలో ఉన్నావు, నీ చుట్టూ చాలామంది దేవదూతలు ఉండేవాళ్ళు, నీ కింద చాలామంది దేవదూతలు ఉన్నారు. దేవతలు ఎక్కుంటారు, పరలోక రాజ్యం ఉంటారు. కాబట్టి పరలోక రాజ్యంలో కూడా ఒకప్పుడు ఈ దేవత ఉండేవాడు, ఆయన కింద చాలామంది దూతలు ఉన్నారు. నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు, నీకంటూ గొప్ప స్థితిని దేవుడు ఇచ్చాడు. విలువైన రాళ్ళ మధ్య నువ్వు సంచరించావు. ఓ రకంగా దేవునికి ఎంతైతే తేజస్సు గొప్పతనం ఉండదో ఆల్మోస్ట్ అంతా నీకు దేవుడు ఇచ్చాడు. ఇదంతా అయితే మనం పరలోకం దేవుని దూత గురించి మాట్లాడతాం కదా అనుకుంటే, బైబిల్ ఒక హింట్ ఏం చెప్తుందంటే నువ్వు ఏదైనా తోటలో కూడా కనబడ్డావు. మూమెంట్లో నువ్వు ఉంటివి. ఏదైనా తోటలో మనకు ఆదాము తెలుసు, తర్వాత ఇంకెవరున్నారంటే ఈ దూత, పరలోకం ఉండేటువంటి ఇదే దూత ఏదైనా తోటలో కూడా కనబడ్డాడట. ఇప్పుడు చూడండి, అలా మాడుతూ ఒక టైం అంటే దేవుడు నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు, కానీ మూమెంట్ వచ్చినప్పుడు నీలో పాపము కనబడింది, నీలో పాపము కనబడింది. అక్కడ చూడండి, అక్కడ చూస్తే అయితే చూడండి, అక్కడ ఎందుకు ఎంతగా గర్వపడ్డాడంటే బైబిల్ మనం చూస్తే నీ ప్రవర్తన విషయంలో యథార్థవంతుడుగా ఉంటివి. అయితే 16 వచనం, నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయొచ్చు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచి ఆశ్రమంగా ఉన్న కెరీబు కాలుచున్న రాళ్ళ మధ్యన నీవికను సంచరింపవు అని దేవుడు యాక్చువల్గా హేళన పరిచి కింద పంపించిన బైబిల్ మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, మీరు గమనించండి. అక్కడ ఎందుకు అంటే అక్కడ 16 వచనం ఉంది, విస్తారమైన వర్తకము చేత లోపల. విస్తార వర్తకం అంటే అర్థం ఏంటంటే నీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి. బేసిక్ అది వర్తకం అంటే నీలో చాలా మందికి లేని చాలా ప్రత్యేకత నీలో ఉన్నాయి. నువ్వు చెప్తున్నావు, ప్రతిదీ నువ్వు డిసైడ్ చేస్తున్నావు. ఎవరేం పాట పాడు నువ్వు చెప్తున్నావు, ఎవరి వాద్యాలు నువ్వు చెప్తున్నావు. నీకు చాలా డెకరేషన్ ఉంది, చాలా గొప్పతనం ఉంది, నువ్వు చాలా అన్ని విషయాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు. అందరికంటే హై పొజిషన్ నువ్వు ఉన్నావు. ఇప్పుడు మనం అనుకుంటాం అందరికంటే హై పొజిషన్ ఉన్న తర్వాత ఇంకా అందులో పెద్దగా ఏముందండి, అంత బాగుంది కదా అనుకుంటాం. ఇక్కడ బైబిల్ చూస్తే సంపూర్ణం పరిపూర్ణం ఈ దూతకుని దేవుడు మాట్లాడుతున్నాడు.
బేసిక్ మనం అందరం దానికోసమే ప్రయాసపడుతుంటాం, ఇలాగ మనం ఉండాలని. ఎందుకంటే అలా ఉంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకుంటాం. కానీ మీకు తెలుసా, మనకు అది లేదు కాబట్టి ఉంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది మనం అంటున్నాం. కానీ ఉన్నవాడిగా సాటిస్ఫాక్షన్ లేదు తెలుసా. ఇలాగ మనం ఉంటే బాగుందని మనం ప్రయాసపడుతున్నాం. కానీ బైబిల్ మీరు చూడండి, ఉన్నవాడికి సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకేదో కావాలనుకున్నాడు. ఇంత ఉన్న తర్వాత కూడా తృప్తి వచ్చిందా అని తృప్తి రాలేదు, ఇంకా ఏదో కావాలి. అందుకని బైబిల్లో దేవుడు చెప్తున్న మాట, విస్తారమైన వర్తకము చేత నీలో నువ్వు పాపం పెంచుకున్నావు, నీకు దోషం వచ్చింది. అప్పటికి నువ్వు చాలా పర్ఫెక్ట్. గవర్నమెంట్లో నీలో దోషము నాకు, పాపం నాకు కనబడింది. దాని బేసిక్ రీజన్ ఏంటంటే విస్తారమైనటువంటి వర్తకము చేత. బేసిక్గా అహంకారము, ఏమి లేని అహంకారం ఉంటుంది. కానీ బేసిక్గా చాలామందికి రీజనబుల్గా అనిపించేది ఏంటంటే, కొన్నిసార్లు అహంకారాన్ని గర్వం అనుకుని భ్రమపడ్డ రీజన్ ఏంటంటే, నేను బాగా చదువుకున్నాను, నేను మంచి పొజిషన్లో ఉన్నాను, నేను చాలామంది సలహాలు నేను చెప్పగలిగే స్థితిలో ఉన్నాను, నన్ను ఎలా అంటున్నారు ఏంటండి, నన్నేంటి వీళ్ళు సరిగ్గా చూడట్లేదు, వీళ్ళు గౌరవించట్లేదు. ఎప్పుడైతే నువ్వు అలా అన్న బేసిక్ అర్థం ఏంటంటే, ఇది రెస్పెక్ట్ కాదు, యాక్చువల్ ఇది కూడా అహంకారమే. కాకపోతే మనం అహంకారం దేని చూస్తామంటే, ఏమీ లేని కూడా పైపు ఎగిరిపడితే ఏం చూసుకున్నాను డేడికి ఎంత గర్వం అంటాం బేసిక్గా మనం. కానీ ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి గర్వపడతాను మనం అంటున్నాం. కానీ మీకు తెలుసా, బేసిక్ గర్వపడ్డంటే లేనోడు గర్వపడతాడు, ఉన్నవాడు గర్వపడతాడు. కానీ ఉన్నవాడు గర్వపడుతున్నప్పుడు ఉన్నదేగా చెప్తున్నాను అంటాం మనం. లేనివాడు అతిశయపడితేనేమో గర్వం మనుషులుగా మనం లేబుల్ వేస్తున్నాం. కానీ అన్ని ఉండి కూడా గర్వపడుతున్నాడు అనుకోండి, బేసిక్ అంటే ఉన్నదే కదా చెప్పాడు, అందులో గర్వం ఏముంది, చేసేదేగా చెప్పాడు, గర్వము ఏముంది అంటాం. కానీ ఈ దూతకి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఇంకా దేవుడు అంటున్నాడు, నీలో పాపం నీ హృదయంలో కనబడింది. ఇంకా కొంచెం వివరణ ఉంటుంది చూడండి, వేరే చోట బైబిల్ ఉంటుంది, చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, త్వరగా చదువుకుని. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. అది పాపం కనబడడం వల్ల జరిగినటువంటి కార్యం ఏంటంటే చూడండి, 12వ వచనం చదువుతాను. యెషయా గ్రంథం 14:12. తేజో నక్షత్రమా వేకువ చొక్క. ఇక్కడ చూడండి, తేజో నక్షత్రం అన్న చూసారా, యాక్చువల్ ఇంగ్లీష్ లూసిఫర్ అని వస్తుంది. ఇప్పుడు లూసిఫర్ అంటే మనందరం సాతాన్ అంటాం, ఇప్పుడు సాతాను. కానీ ఒకప్పుడు లూసిఫర్ అంటే అది యాక్చువల్ చాలా మంచి పేరు. అది లూసిఫర్ అంటే ఇప్పుడు మనం దెయ్యంతో పోలుస్తున్నాం, అలా చూస్తున్నాం. అందుకే ఇప్పుడు లూసిఫర్ ఎవరు పేరు పెట్టుకోం మనం. ఇప్పుడు లూసిఫర్ అంటే అది మనకి బేసిక్ నెగిటివ్గా అనిపిస్తుంది ఇప్పుడు. కానీ లూసిఫర్ అన్నప్పుడు అది చాలా మంచి పేరు యాక్చువల్గా. దాన్ని ఇక్కడ బైబిల్ మనం చూస్తే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ తేజో నక్షత్రం అని వచ్చింది. ఇక్కడ తేజో నక్షత్రం వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితేవి. సరే, నీ వెట్లు తేజో నక్షత్రమా అంటే ఇక్కడ దేవదూత గురించి నక్షత్రంతో పోలుస్తూ, నీ వెట్లు ఆకాశం నుండి పడితేవి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితేవి. ఇక్కడ గమనించండి, ఎందుకు ఆ ప్రధాన దూత, దేవుని ప్రధాన దూత లూసిఫర్ లాగా ఉండి తేజో నక్షత్రంలాగా ఉండేటువంటి ప్రధానమైన దూత సాతానికి ఎందుకు మారాడు? బేసిక్ సాతాన్ అంటే అది కూడా పేరు కాదు. సాతాన్ చాలా మంది పేరు ఉంటారేమో. సాతాన్ అంటే బేసిక్ ఏంటంటే విరోధి. సాతాన్ దాని అర్థం ఏంటంటే విరోధి అని అర్థం. ఇప్పుడు మనం సాతాన్ అంటున్నామంటే సాతానికి ఉన్నటువంటి పేరు కాదు అది. ఇక్కడ తేజో నక్షత్రం అన్నప్పుడు ఈ దూతకు ఉన్నటువంటి పేరు. కానీ ఆ తేజో నక్షత్రం కాస్త విరోధిగా సాతాన్గా మారిపోయాడు. చూడండి, అందుకని బైబిల్ మనం ఆ మాటను ఇక్కడ చూస్తున్నాం. పడిపోయాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఆకాశం నుండి పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు అంటే అక్కడ చూడండి, రీజన్ మనకు చాలా క్లియర్ కనబడుతుంది. 13వ వచనం చదువుతాను చూడండి. ఇక్కడ నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పై చూడండి, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీద కెక్కెదను, మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివి. చూసారా, ఇంతకీ బేసిక్గా అణిచివేయబట్ట ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుడు ఎవరిని అణిచివేస్తాడో బైబిల్ మనం ఇక్కడ చూస్తున్నాం. బేసిక్ దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంటే, ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడట. కానీ బేసిక్ ఎవరిని దేవుడు అణిచివేస్తాడు అంటే, బైబిల్ ఇక్కడ చూడండి, అంత గొప్పగా ఉండేటువంటి స్థితిలో దేవుడు పెట్టాడు ఈ దూతని. కానీ బైబిల్ మనం చూస్తే అక్కడ ఓ టైం వచ్చినప్పుడంట దేవుని దూత అందరికంటే ప్రధానంగా ఉండేవాడు ఈ దూత. అప్పుడు నార్మల్ ఏమనుకుంటామంటే, బేసిక్ చెప్పాలంటే బైబిల్ ఉంటున్న మాటలు బట్టి అర్థం విషయం ఏంటంటే, ఈ దూత పైన ఇంకెవరు లేరు, ఒక్క దేవుడు తప్ప ఈ దూత పైన ఇంకెవరు కూడా లేరు. అంటే బేసిక్ ఈ దూత చేయాల్సిన ఏంటి? ఈ ప్రపంచం అంతట్లో ఒక్కడి మాట వినాలంతే. ఈ దూత ఒక్కడి మాట వినాలంతే. మిగిలిన అందరూ ఈయన మాట అంటారు. ఈయన ఒక్కడు విశ్వమంతట్లో ఈ ఒక్కడు చేయాల్సిన పని ఏంటంటే అందరినీ డామినేట్ చేస్తుంది దూత. కానీ ఒక్కరిని మాత్రం ఒక్క వ్యక్తి మాట వినాలి.
ఆ వ్యక్తి ఎవరంటే దేవుడు. అందరూ నీ కింద ఉన్నారు, నీ పైన ఒక్కడ మాత్రమే ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం అనుకుంటాం నిజంగా నాకు పొజిషన్ చాలా బాగుంటుందండి, అంతవరకు దేవుడు నన్ను హెచ్చించి ప్రమోషన్ ఇస్తే నాకు చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ మీకు తెలుసా, ఆ పొజిషన్లో ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఒక దూత అంతవరకు వెళ్ళాను, నా కింద చాలామంది ఉన్నారు, దేవుడు నన్ను ఎంత గొప్ప స్థితిలో పెట్టాడు అని తగ్గించుకోకుండా ఏం చేశాడు తెలుసా, అనుకున్నాడట, నేను దేవునితో నేను సమానంగా చేసుకుంటాను. దేవుని సింహాసనం అక్కడ మీరు బైబిల్లో మీరు గమనిస్తే చూడండి, నేను నాకు అన్నమాట ఎన్నిసార్లు వస్తుంది గమనించండి. చూడండి ఒకసారి మళ్ళీ చదువుతాను, ఇప్పుడు గమనించండి. 13వ వచనం, నేను అన్నాడు చూడండి, నేను ఆకాశం ఎక్కిపోతాను, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుందును అనుకున్నాడు. ఇప్పుడు చూడండి, బేసిక్గా అహంకారం గుర్తించడం ఎలా తెలుసా? ఇప్పుడు మీరు కనుక ఇలా పడిపోకుండా ఉండాలంటే బేసిక్గా అహంకారాన్ని గుర్తించడం ఇంపార్టెంట్. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఇంకను నీకు అహంకారం ఉండదని గ్యారంటీ ఏమీ లేదు. దేవుని సముఖంలో దేవుని చేత చేయబడినటువంటి ప్రధాన దూత సైతము పాపం అని బైబిల్ మనం చూస్తున్నాం. కానీ ఈ పాపం ఎలాంటి పాపం ఇది? జస్ట్ మైండ్లో తనలో తాను పుట్టినటువంటి ఒక తలంపు మాత్రమే. ఆదామంటే ఇంకా దేవుడు చేద్దానది చేశాడు, ఆలోచించాడు, తిన్నాడు వెళ్ళి. కానీ ఇందులో పెద్దగా క్రియాపూర్వకంగా చేసింది ఏమీ లేదు. జస్ట్ మనసులో అనుకున్నాడని బైబిల్ చూస్తున్నాం, చేసేసాడని బైబిల్ లేదు, అనుకున్నాడని మాత్రం బైబిల్లో ఉంది. అనుకున్నాడట ఏమని? నేను దేవుడు నా పైన ఉన్నాడు, నేను కూడా దేవునితో సమానంగా నన్ను నేను చేసుకుంటాను, నేను కూడా నా సింహాసనం ఇంకొంచెం హైట్ వేసుకుంటాను, ఇంకొంచెం గొప్పగా కనబడతాను, నేను హెచ్చరించుకుంటాను, నేను ఇలాగుంటాను, నేను అలాగుంటాను, నేను అనుకున్నాడు. మీరు చెప్తున్నాను చూడండి, అది మీరు గుర్తించాలంటే పెద్దగా విషయం అవసరం లేదు. మీకు గర్వం ఉందో తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కువగా నీ గురించి నువ్వు మాడుకుంటావు. గర్వం ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అందరూ నీ గురించి ఆలోచించాలి, అందరూ నీ గురించి మాట్లాడాలి, అందరూ నీ వైపు చూడాలి, అందరూ నీ గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. అందరూ బేసిక్ నీ మాట వినాలి. నువ్వు రూమ్లోకి ఎంటర్ అందరూ నీ గురించి ఆలోచించాలి, అందరూ నువ్వు చెప్పినట్టే చెయ్యాలి. అక్కడ బేసిక్ అక్కడ ఏమవుతుంది, అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అందరూ నీకు అనుకూలంగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడా కూడా అది జరగదు. అలాగా ప్రపంచంలో ఎక్కడలాగా జరగదు, ప్రపంచంలో ఎక్కడ జరగదు అది. కానీ చాలా సందర్భం మనం ఏమనుకుంటామంటే నేను నావి ఎప్పుడైతే నా అన్నది వస్తుందో బేసిక్గా నీలో గర్వం ఎక్కువ ఉందని అర్థం. నా అన్నది కానీ ఎక్కువ హైలైట్ అవుతాయి కనుక నీ లైఫ్లో నువ్వు ఎక్కువ ఆలోచించేటప్పుడల్లా నేను అనుకుంటున్నావో ఆటోమేటిక్గా ఏంటంటే నీకు తెలియకుండా నీలో నెగిటివ్గా ఏదో ఒకటి రెడీ అయిపోతున్నా అర్థం. ఎప్పుడైతే నువ్వు అది ఆలోచిస్తున్నావు జాగ్రత్త పడకపోతే నువ్వు పడిపోవడానికి ఎంతో కాలం పట్టదు. నేను చెప్పేది ఇప్పుడు చూడండి, అది గొప్పలని చెప్పలేదు ఎవరికైనా సరే. ఇప్పుడు మనుషులుగా చూస్తున్నాను అనుకోండి, మభ్యసం అనుకుంటే నేను దేవుని మాట అయితే అంటాను, మనుషుల మాట అని అంటాం. చాలా సందర్భం వినప్పడం కూడా బేసిక్ రీజన్ ఏంటంటే వేరేది ఇంకేదో కాదు, వాళ్ళకి చెప్పకుండా చెప్పేసారు, అందుకే నేను ఎందుకు చేస్తానంటే అలాంటి పని నేను కాదు, చెప్పిన మంచి పనే కానీ కొన్నిసార్లు ఎందుకు చేయమంటే నాకు ఆ పని చెప్తారు ఏంటండి, నేను చెయ్యాలా ఈ పని, లేదా నేను వాళ్ళకి ఇది చేసి పెట్టాలా. బేసిక్ ఇప్పుడు ఎప్పుడైతే చూడండి ఇక్కడ నేను అన్నది వచ్చేస్తుందో బేసిక్ అది గర్వం. నువ్వు చెప్తున్న ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనుకుంటా, స్టేట్మెంట్ కాదు అది. నేను ఎప్పుడైతే అనుకుంటున్నావు అది గర్వమే. ఎప్పుడైతే అది వస్తుందో దాని నెక్స్ట్ స్టెప్పే నాశనం అట. నాశనంలకు ముందు గర్వం నడుస్తుంది. అందుకని ఇక్కడ క్లియర్గా మనకి ఎగ్జాంపుల్ ఉంది. ప్రతిదీ నేను హెచ్చించుకుంటాను, నేను సమానంగా చేసుకుంటాను, నేను అనుకున్నాడు. దేవుడు క్యాచ్ చేస్తాడు పాయింట్ అక్కడ అన్నాడు. అందుకనే కదా నువ్వు మనసులో అనుకున్నావు, నువ్వు త్రోయబడ్డావు. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే దేవుడు ఆ దూతని క్రింద తోసాడో ఇంకోటి జరిగింది, అది అక్కడితో అయిపోలేదు, ఇంకా కొంచెం చూస్తాం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాను చూడండి. 3వ వచనం, 4వ వచనము, 9వ వచనం కూడా చదువుతాను. 3వ వచనం మొదటిగా నేను చదువుతాను చూడండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. చూడండి, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ సాతాను ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను కాదని అహంకారం ఫీల్ అయ్యాడో దేవుడు తోసేసాడట. జాగ్రత్తగా గమనించండి.
దేవుడు తోసేసాడు. ఆ దూతని ఇక్కడుండి నువ్వు పరలోకం ఉండే అర్హత నీకు లేదు. నువ్వు మనసులో నువ్వు అనుకున్నావు, నేను దేవునితో సమానంగా చేసుకుంటాను, నా సింహాసనం హెచ్చించుకుంటాను, నేను కూడా గొప్పలా కనబడతాను అని దేవుడు ఇచ్చినటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా నిన్ను నువ్వు హెచ్చించుకోవాలని నీ ప్రయత్నం నువ్వు చేసావు. నువ్వు హృదయంలో అనుకున్నావు, ప్రయత్నం కూడా ఇంకా చేయలేదు, హృదయంలో అనుకున్నాడట. దేవుడికి అర్థమయ్యింది, పాపం కనబడింది, దేవుడు తోసేసాడు కిందకి. ఇప్పుడు తోసేస్తున్నాడు ప్రాబ్లం ఏంటో తెలుసా? తోసేస్తున్నాడు వాడొక్కడే వెళ్ళడు, అది ప్రాబ్లం. ఇప్పుడు బైబిల్ ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, దాని తోక 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. ఎక్కడున్న రెఫరెన్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు అవన్నీ 4 రెఫరెన్స్ చదివి చూస్తారా, 3-4 ఇవన్నీ ఏంటంటే సాతానులో, అంటే దేవుని దూతకు ఉన్నప్పుడు గొప్ప స్థితి ఎలాగ దేవుడు ఇచ్చాడు అది చూస్తున్నాం. వాళ్ళు ఎలా గర్వం కనబడింది మనం చూస్తున్నాం. వాడు గర్వాన్ని బట్టి దేవుడు అణిచివేయడము, పరలోకం నుండి దేవుడు బహిష్కరించి భూమి మీద తోసేసాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు భూమి మీదకి పంపించాడో ఆ దూత ఒక్కడే పడలేదు తెలుసా భూమి మీద. ఆ దూత ఒక్కడే పడలేదు భూమి మీద. బైబిల్ చెప్తున్న మాట అంటే 3వ వంతు దేవదూతం తనతో పాటు తెచ్చుకున్నాడు కిందకి. నీకు తెలుసా? అందుకనే ప్రపంచంలో మనం సాతాన్ని దురాత్మ సమూహాన్ని చూస్తాం. ఒకడే అవిధేయత చూపించాడు దేవునికి నేరుగా, ఆ ప్రధాన దూత తేజో నక్షత్రమా, ఆయన అవిధేయత చూపాడు. కానీ మరి ఇంత దెయ్యాలు అలా ఉన్నారండి ప్రపంచంలో. ఒకడే దెయ్యాలు ఎందుకు వచ్చాడంటే ఆ ఒక్కడు పరలోకం 3వ భాగం తీసుకుని కిందకి వచ్చాడు. పరలోకం బయటకు వచ్చినట్టు ఒక్కడే పోలేదు బయటికి, మరి కొంతమంది తీసుకొని వచ్చాడు. అంటే అక్కడ ఏం జరిగింది? పరలోకంలో ఈ ఒక్కడు అవిధేయత చూపాడు, ఈ ఒక్కడు కొంతమందిని ఇన్స్పైర్ చేసి వీళ్ళందరూ దేవునికి అవిధేయత చూపేవాళ్ళు చేసి పరలోకం బహిష్కరించబడ్డారు అందరూ కూడా. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే ఈ ఒక్కడంటే దేవుని మాటను కాదని హెచ్చించుకుంటూ బయటకు వచ్చాడు. మిగిలిన దూతలకు ఏమైంది వీడి మాట అనడానికి? ఇప్పుడు ఆలోచించారా మీరు? సరే, వీడంటే సొంతగా తనలో తను అనుకున్నాడు, ఆ గొప్పతనాన్ని బట్టి హెచ్చించుకుందాం అన్నాడు కాబట్టి ఓకే, దేవుని చేత తృణీకరించబడ్డాడు, కిందకు వచ్చాడు. మరి ఈ దూత యొక్క మాటలు, ఈ ప్రధాన దూతగా ఉన్న సాతాన్ యొక్క మాట, అంటే దూతగా ఉన్నప్పుడు చూస్తున్నాం, ఈ దూత యొక్క మాట పరలోకంలో మిగిలిన దూతలు ఎందుకు ఉన్నారు? ఇప్పుడు ఆలోచించండి దాని గురించి. అంటే ఆలోచించాలంటే ఏం చెప్పుకుంటే వాళ్ళు ఉంటారు ఆలోచించండి. మనకి ఇన్ఫర్మేషన్ లేదు యాక్చువల్ బైబిల్ దాని గురించి. ఏం చెప్తే వీడేం చేస్తాడో బైబిల్లో మనకుంది, కానీ వాళ్ళు ఈయనేం చెప్తే వాళ్ళు ఈయన మాట అన్నారో మనకు తెలియదు. ఇక్కడ ఆలోచించండి. కానీ ఏదో బలంగానే సరిగ్గా ఏదో చెప్పుంటాడు కదా. అలాగే అంతే, ఒకరిద్దరు కాదు, పరలోకం దూత 3వ వంతు భాగం కిందకు వచ్చారు. ఈ ఒక్క దూత యొక్క మాట నమ్మి కిందకు వచ్చారు. వాడి భూమి మీద ఇప్పుడు ప్రధాన దూతగా ఉండేటువంటి వాడు భూమి మీద సాతానుడు అయ్యాడు. వాడి మాటని భూమి మీదకి వచ్చిన 3వ వంతు దేవుని యొక్క దూతలేమో దురాత్మ సమూహంగా ప్రపంచంలో తిరుగుతా ఉన్నారు. ఇందుకు అసలు వీడేం చెప్పుంటాడు? ఈ ప్రధాన దూత ఏం చెప్పుంటాడు? ఈయన మాటలు అన్నారా? ఏం చెప్పాడో మనకు తెలియదు, కానీ ఒకటి గారిని ఏంటంటే సరే బలంగానే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఈ 3వ వంతు దూతల్ని. నేనుంటాను తెలుసా, నిన్ను కూడా ఇన్స్పైర్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్తగా చూసుకుని అంటాను. నీకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు కనుక నువ్వు జాగ్రత్తగా లేకపోతే వాళ్ళు పడిపోతూ నిన్ను కూడా పడేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బేసిక్గా జరుగుతుంది. ఒకరు పడిపోయినప్పుడు ఆటోమేటిక్ ఇంకోళ్ళు కూడా కొంతమందిని కూడా పడేయాలని బేసిక్గా చూస్తారు. వాళ్ళకి జరిగింది ఇంకోళ్ళు కూడా 10 మంది కూడా జరగాలని బేసిక్గా ట్రై చేస్తారు. అంటాను సరే, నువ్వు దూతలో నువ్వు ఉండకపోవచ్చు, ప్రధాన దూతలు ఉండకపోవచ్చు, కానీ ఆ 3వ భాగం దూతలు ఉన్నారు చూసారా, నువ్వు ఒకవేళ ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఎలాగైతే ఆ ప్రధాన దూత ఏదో చెప్పి మొత్తానికి వాళ్ళు కూడా ప్రేరేపణ ఇచ్చి మరేం చెప్పాడో తెలియదు, ఇచ్చి అలాగైతే 3వ వంతు దూతల కిందకి లాగేసి పరిశుద్ధ దూతలను కూడా దెయ్యాలుగా మార్చేశాడు. అలాగే మనల్ని కూడా పాడు చేసేవాళ్ళు అంటే జస్ట్ ఇన్స్పైర్ చేస్తారు ఏదో, మరి ఏం చెప్పాడో తెలియదు. ఇక్కడ ప్రధాన దూత అహంకారంగా ఉండడానికి మనకి చాలా బలమైన కారణాలు కనబడుతున్నాయి, మనకు అర్థమవుతున్నాయి. కానీ మిగిలినటువంటి ఆ 3వ వంతు దూతలు ఈయన మాట ఉండడానికి కారణం అయితే బేసిక్గా మనకు కనబడదు. అంటే మన ఊహకు మించినటువంటి రీతిలో ఏదో మొత్తానికి ఆ 3వ వంతు దూతలకి ఈ ప్రధాన దూత ఏదో చెప్పాడు. ఈ ఒక్క దూత యొక్క మాట నమ్మి 3వ వంతు దూతలు దేవుని సముఖాన్ని కాదని, పరలోకాన్ని కాదని, దేవుడిచ్చిన స్థితిని కాదని నమ్మి వీడనక వచ్చేసి దూతలు ఉన్నటువంటి వీళ్ళు దెయ్యాలుగా మారారు, విరోధులుగా మారారు. ఇప్పుడు దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి గుంపులోకి వచ్చేసారు వీళ్ళు. యాక్చువల్గా మనల్ని భయపడాల్సిన కార్యము ఆ ప్రధాన దూతుడు కాదు, అంటే వాళ్ళలాగా మనం ఉన్నాము కాదు. ఆ 3వ వంతు దూతల్లో ఒక్కోసారి కొన్నిసార్లు మనం ఉంటాము, జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే నేను ఇన్స్పైర్ చేస్తాడు ఇప్పుడు ఏంటి, నీలా అంటోడు కాబట్టి. ఈయన దోతే, మీలాంటి వాళ్ళు దోతలే. ఇప్పుడు బేసిక్ ఏం జరుగుతుంది, నీలాంటి మీ నేచర్ ఉంది కాబట్టి వాళ్ళు మా చెప్పగా నువ్వు ఉంటావు అంటాను. చూడండి కొన్నిసార్లు అందుకని అంటున్నాను, మనలో విధేయతను పెంచేటువంటి మాటలు ఎవరైనా చెప్తే, తగ్గించుకో ఏం పోయిందని చెప్తే ఎవరన్నా నీకు ఇబ్బంది ఉన్నా సరే, మంచి మాట చెప్పారండి, నీకు బాధ కలిగిందా, నీకు మంచి ఫీలింగ్ రాకపోయినా సంతోషించండి. కానీ నిన్ను అంత మాట అనేసారా అని అన్నారనుకోండి, జాగ్రత్త పడండి, వాళ్ళే నిన్ను పాడు చేస్తున్నారు అర్థం. మిమ్మల్ని అంత మాట ఎలా అనేస్తారండి అన్నారంటే అర్థం ఏంటంటే, బేసిక్గా నీలో ఉన్నటువంటి నా అన్న దాన్ని బాగా పెంచి పోషణ చేస్తున్నారు. అలాంటి సందర్భం మనం ఏమనుకుంటామంటే, బహుశా నువ్వు అసలు నిజంగా నీ వాల్యూ అంటూ వాళ్ళు గుర్తించడేమో అనుకుంటాం. అది పై పని చూస్తే కానీ యాక్చువల్గా వాళ్ళే అలాంటి మాటలే నిన్ను పాడు చేస్తాయి. ఎందుకంటే అలాంటి మాటలైతే మనం ఈజీ నమ్మేస్తాం. అలాంటి మాటలైతేనే నమ్మేస్తాం. అని ఎప్పుడైనా సరే ఎవరన్నా నన్ను ఇంత మాట అనండి, అలా అంత మాట అనండి అన్నప్పుడు, మీరు నిజంగా కనుక మీ మేలు కోరదు, తగ్గించుకో ఏం పోయింది అన్నవాడు నీకు మేలు చేసుకుంటూ అవుతాడు. అంత మాట అలా అనకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అన్నారంటే నిన్ను పాడు చేస్తాను, గుర్తుపెట్టుకోండి. తాతయ్యలకి నీకు చాలా బాగుంటుంది, కానీ ఆ 3/4 భాగంలో లాక్కెళ్ళినట్టుగా వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఉంది, ఇప్పుడు నిన్ను కూడా అందులోనికే లాగే ప్రయత్నం చేస్తారు. అందుకే విధేయత విషయానికి వచ్చారు చాలా జాగ్రత్త అంటున్నాను. నువ్వు నిజంగా నీకు ఇన్సల్ట్ జరిగినా సరే పర్లేదు అడ్జస్ట్ అవ్వు, పెద్దోళ్ళే కదా అన్నారనుకోండి, నీకు మేలు చేస్తున్నట్టు అవుతుంది. మిమ్మల్ని అంత మాట అనుకోవాల్సింది సరే అనేసరి అంత మాట యాక్చువల్గా అనకూడదు, కరెక్ట్ కాదు అది అన్నారంటే మిమ్మల్ని ఖచ్చితంగా పాడు చేస్తున్నారు. అలాంటి విషయాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బేసిక్గా అక్కడ కూడా ఏంటంటే, వాళ్ళు ప్రతి వాళ్ళకి మనకి నా అన్నది ఉంటుంది, నేను నాకు అందరికీ ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం జీవితాంతం దాన్ని సిలువకేసి కొట్టాలి. తెలుసా మీకు, నా అన్నది ప్రతిసారి తరచుగా పైకి లేస్తూ ఉంటుంది. నేను గొప్పగా ప్రసంగం చేశాను అనుకోండి, ఎవరైనా మంచిగా నన్ను మెచ్చుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్ నాలో ఆ నాన్న పైకి వస్తుంది ఖచ్చితంగా. నేను ఏదో మంచిగా చేశాను అనుకోండి, ఎవరు నన్ను పొగిడారు అనుకోండి, మెల్లగా పైకి వస్తుంది, నాన్నది పైకి వస్తూ ఉంటుంది. అలాగే మీకు ఏదో వస్తుంటుంది, ఏదో మూమెంట్లో వస్తుంది పైకి. అలా వస్తున్నడల్లా మీరు దాన్ని అణిచివేసుకుంటూ ఉండాలి. ఇది లైఫ్ లాంగ్ చేయాల్సినటువంటి కార్యం. దీనికి జ్ఞానం ఉండాలి. ప్రార్థన, భక్తి జీవితం, నేను ఉపవాసం ప్రార్థన చేశాను అని కాదు. నువ్వు ఉపవాసం ప్రార్థన చెయ్యు, నువ్వెంత పర్ఫెక్ట్గా ఉండు, అహంకారం ఎవరు దూరం కాదు. ఎందుకంటే పరలోకం దేవుని చేత చేయబడినటువంటి వాడు. ఆదాము అంటే సాతాను ద్వారా ప్రేరేపణ పొందాడు కాబట్టి ఆదాము దేవుని యొక్క మాటను కాదన్నాడు అంటాం. కానీ ఈయన ఎవరి మాట విన్నాడు? ఈ ప్రధానంతో ఎవరి మాట వినలేదు, వేరే వాళ్ళ మాట వినలేదు. కానీ తనలో తానే అంత పర్ఫెక్షన్కి ఎగ్జాంపుల్ ఉన్నటువంటి ఈ దూతలో కూడా అది వచ్చింది. అప్పుడు నేను అంటున్నా, అప్పుడు ఖచ్చితంగా నీలో కూడా ఉంటుంది కదా. పర్ఫెక్షన్ ఉన్నటువంటి దూతలోనే ఉండి దేవుని సమ్ముఖంలో ఉన్నటువంటి దేవుని దూతకే అది నేను అన్నది అంత పైకి లేచి, దాన్ని బట్టి అహంకారంగా దేవుడు దాన్ని గుర్తించి దాన్ని అణిచివేశాడు, దాన్ని ఆ దూతని కిందకు తోలేశాడంటే ఖచ్చితంగా నీకు నాలో కూడా ఖచ్చితంగా అది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. దాన్ని అంటే మనం చాలా జాగ్రత్తగా దాన్ని ఎప్పటికప్పుడే దాన్ని సిలువైలో అణిచివేసుకోవాలి, కానీ దాన్ని పెంచి పోషించొద్దు. ఎవరన్నా పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తుంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆ రకమైన పొగడ్తలు మీకు మేలు చేసేది కాదు. ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చినాడు. బైబిల్ మీరు ఎక్కడైనా సరే చూడండి, రాబోతున్న వారిలో చెప్తాను నేను. చాలా మనం ఎంత లోబడతామో, వాళ్ళు తెలుసన్నా తెలియకుండా అన్నా సరే, ఎవరైనా సరే ఇంకో నువ్వు అడ్జస్ట్ అయిపోయి నిజంగా నాలో మాత్రం అంత పెద్ద గొప్పతనం ఏముందిలే అని నువ్వు అనుకున్నావు అనుకో, ఓ టైం వస్తే దేవుడు నిన్ను మంచిగా హెచ్చిస్తాడు. ఎందుకంటే నీ గొప్పతనం అందరూ గుర్తించాలనేమీ లేదు. కొంతమంది పొగిడేవాళ్ళు ఉంటారు, కొంతమంది నేను తిట్టిన వాళ్ళు ఉంటారు. ఏసుక్రీస్తే అది ఎస్కేప్ అవ్వలేదు. ఆయన స్తుతించే వాళ్ళు, గొప్పగా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆయన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, ఆయన అవమానపరిచే ఉన్నారు, ఆయన కోసం పేతురు లాంటి వాళ్ళు ప్రాణం సైతం ఇవ్వడానికి రెడీ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రెండు ఉన్నాయి ఖచ్చితంగా. యేసుక్రీస్తు కూడా ఆ మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది ఆయనకు కూడా. ఇప్పుడు ఖచ్చితంగా మనలో కూడా కొంతమంది మన మెచ్చుకులు ఉంటారు, కొంతమంది మనం తిట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నీ గురించి గొప్పగా మాట్లాడి గౌరవించే వాళ్ళు ఉంటారు, నీ గురించి చులకనగా మాట్లాడుతూ నేను అల్పంగా మాట్లాడించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ నువ్వు అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సింపుల్ చెప్తున్నా, ఎవరైనా అవమానపరిచినా, తక్కువగా మాట్లాడినా, నీ గురించి చెడుగా మాట్లాడినా, మనంత గొప్పలో ఏం కాదులే, ఏముందిలే, మనంత ప్రత్యేకత ఏముందిలే, ఎవరు నన్ను ఏమనుకోకూడదు, అన్నంత గొప్పతనం నాలో ఏముందిలే అనుకోవాలి. ఎవరిని అవమానపరిచినా నిజమే కదా, మనంత గొప్పతనం ఏముంది అనుకోవాలి. ఇప్పుడు అలా అనుకుంటావు, ఆ అన్న దాన్ని ఎప్పటికప్పుడు నువ్వు జాగ్రత్తగా నువ్వు అణిచివేసుకుంటున్నావు, అది నిన్ను కాపాడుతుంది. కాబట్టి నువ్వు ఉన్న విషయం చెప్పుకున్నాను, ఉన్నదే కదని చెప్తున్నాను అనుకోవద్దు. ఉన్నదే దూత కూడా ఉన్నదే చెప్పుకున్నాడు, కానీ అది గర్వంగా దేవుడు చూశాడు. ప్రాబ్లం ఏంటంటే వాడు ఒక్కడే కిందకి రాకుండా జస్ట్ 3వ భాగం దేవదూతను తీసుకొస్తాడు కిందకి.
అసలు అది నిజంగా ఆశ్చర్యం. మనం ఆలోచిస్తే మనకు సమాధానం కూడా దొరకదు. ఏం చెప్పుంటాడా? కానీ ఏదో సరిగ్గా చెప్పేశాడు. దేవుని కూడా కాదని దేవుడి కింద ఉన్నటువంటి దూత యొక్క మాటనే విన్నారు. విలాసినప్పుడు దేవుని యొక్క మాట వినాల్సినటువంటి వాళ్ళు సడన్గా ఈ దేవుని కింద ఉండి పనిచేసేటువంటి ఈ ప్రధాన దూత, ఈ లూసిఫర్, తేజో నక్షత్రమా, ఈయన చెప్పాడు సడన్గా దేవుని యొక్క మాటను కాదని దేవుని కింద ఉండేవాడు చెప్పిన మాట నమ్మి వాడు వెనకాల వెళ్ళిపోయారు. మరి వాడు ఏం చూపించాడు, వాడు ఏం చెప్పాడో తెలియదు మనకి. దేవుని గురించి ఏం చెప్పాడో మనకి తెలియదు. కానీ నమ్మగలిగారు అంటే నమ్మారు. దేవుని సమ్ముఖాన్ని వదులుకొని కూడా రెడీ అయిపోయారు ఆ మూడో భాగం దేవదూతలు. అంటే కొన్నిసార్లు చూడండి, అంటే ఒక్కోసారి ఎంత భ్రమ కూడా మనకు కలుగుతుందో ఆలోచించండి. చాలా సందర్భంలో ఆ ప్రధాన దూతలకు మనమే భ్రమలోకి వెళ్ళిపోతాం. నేను చాలా గొప్పనన్న భ్రమలోకి మనం వెళ్ళిపోతుంటాం. అందుకప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను అంత గొప్పవాడిని కాదు, నేను మనిషిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న ప్రాబ్లమ్స్, నీలో ఉన్న చేతకంతనం అంటే నేను తగ్గించాలంటాను. పోలంత గొప్పవాడు, అంత భక్తిపరుడు, ఏదైనా అద్భుతాలు చేయగలడు, అన్నీ చేయగలడు. కానీ ఆయనకు కూడా ఒక ముళ్ళు ఉంది. అదేం గుర్తు చేస్తా నేను అందరికంటే పెద్ద స్పెషల్ ఏమీ కాదు, నన్ను బాధించేటువంటిది ఒకటి నాకు కూడా ఉంది. నేనేం మిస్టర్ పర్ఫెక్ట్ కాదు. నేను ఎంత భక్తిగా ఉన్నా, ఎంత ప్రార్థన చేసి, ఎంత వాక్యం చెప్పినా, నేను ఎంత ఆత్మీయంగా ఎన్ని దర్శనాలను చూసినా సరే, ఎంకరం నన్ను బాధించే అంత బలహీనుని నేను కూడా అని పౌలు గుర్తించాడు. నన్ను కూడా బాధించేది ఉంటుంది అని అర్థమైంది. నీకు నొప్పి కలిగించేది ఉంది అంటే అర్థం ఏంటంటే నువ్వు అంత గొప్పడమేమి. సింపుల్. అలాగేంటంటే మనము కొన్ని విషయాలు బట్టి మనం అంత గొప్పలేమేం కాదనే విషయం రికగ్నైజ్ చేసి, గుర్తించి దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో బ్రతకాలని కూడా మనం ఉండాలి. ఎందుకంటే ఆ చిన్న విషయమే నువ్వు ఇంకా పడిపోకుండా, ఇంకా పతనం అవ్వకుండా మనల్ని కాపాడేటువంటి కార్యం అది. ఎందుకని చూడండి, ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు అంత గొప్పడై ఉండి తగ్గించుకున్నాడు కాబట్టి విధేయత చూపించగలిగాడు. వీడు క్రీస్తు కంటే అంత గొప్పడేం కాదు, కానీ ఇంకనూ గర్వపడ్డాడు. లేని దానికంటే ఎక్కువ సంపాదించి గర్వపడ్డాడు. ఆటోమేటిక్గా అంచేటప్పుడు సాతానుగా పర్మనెంట్గా దేవుని శత్రువుగా మారి, పర్మనెంట్గా నరకంలోకి వెళ్ళేంత వరకు కూడా, ఆ దినం వచ్చే వరకు కూడా దేవునికి విరోధంగా పనిచేయడానికి డిసైడ్ అయిపోయాడు. ఆయనతో పాటు చాలామంది డిసైడ్ అయిపోయారు. లైఫ్ లాంగ్ వాళ్ళ పని అదే, దేవునికి విరోధంగా ఉంటారు నరకానికి వెళ్ళే వరకు. నరకానికి వెళ్తాన విషయం కూడా వాళ్ళకి తెలుసు. అందులో టైంలో యేసుక్రీస్తు చూసారా, మా సమయం ఇంకా రాకముందు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే వాటికి తెలిసింది నరకం ఎప్పటికైనా మాకు తప్పదని వాళ్ళకి అర్థమైంది. అందులో ఒకసారి శిష్యులు కూడా చూడండి, ఆయన సువార్త ప్రకటించమని వెళ్ళి అధికారం ఇచ్చి చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ప్రభు మాకు దయ్యాలు లోబడుతున్నాయి అని ఆశ్చర్యం చెప్తున్నప్పుడు, మేము వరస పనిలేదు, ఈ సాతానుడు మెరుపులే ఆకాశం పట్టు నేను చూచాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు, వాడు పడిపోవడం నేను చూశాను అన్నాడు యేసుక్రీస్తు. నక్షత్రంలాగా ఉండి భూమి మీద రాలిపోవడం నేను చూశాను అన్నారు. ముమ్మట్లు క్రీస్తు అక్కడ ఉన్నారు పరలోకంలో. సో కాబట్టి అందుకంటే చూడండి, విధేయత కనపరచాలంటే నువ్వు వృత్తినిగా చేసుకోవాలి. నువ్వు అహంకారం ఫీల్ అవ్వాలంటే ఉన్నదాన్ని అందరికి చూపించుకుంటుండు, అహంకారం వచ్చేస్తుంది, షణ్గోరి మొత్తం పోతాయి. అది చాలా డేంజర్. అది నీలో, ఎందుకంటే ఇది చాలా జాగ్రత్త చూసింది. నిన్ను కాపాడుకోవాలి. నీలోనే చాలా ఉంది. పైగా నీకు లేని పని వాళ్ళు చెప్పే మాటలు ఏమైనా ఉంటాయి. నీ గొప్పతనం పొగడగానే మనకంటూ ఒక ఫాల్స్ ప్రెషర్ వచ్చేస్తుంది ఒక్కోసారి. అందుకంటాను జాగ్రత్తగా మనం ఉండాలి. నువ్వెంత ప్రార్థన చేయి, దీని నుండి ఎస్కేప్ అవ్వలేవు. అందుకనే ఇది ఎప్పటికప్పుడే మనం కవర్ చేసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదన్నా బాధకి వెళ్ళినప్పుడు, నన్ను అన్నారండి, నాకు అలా చేస్తారండి నా అన్నప్పుడు, బేసిక్గా నువ్వు ప్రాబ్లం గురించి మాట్లాడలేదు. నాకు బాధ వచ్చింది, నన్ను ఇలా అవమానపరిచారు, నన్ను ఇన్ని మాట అన్నారు అన్నది కాదు. నా అన్నదాన్ని నువ్వు మరీ ఎక్కువ ఆలోచన చేస్తున్నావు. నువ్వు జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకని గర్వపడకండి. మనలో ప్రత్యేకతలు చాలా ఉండొచ్చు, కానీ అతిశయపడద్దు. దేవుని బలిష్టమైన చేతికి దేవుని మనసు కలిగి ఉందాం. విధేయత అంటే ఎప్పటికైనా సరే మనకు మేలు చేసేటువంటి కార్యము. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.